Hello, good evening. నమస్తే. నవలా స్రవంతి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. హాయ్ మేడం. హాయ్ మల్లిక మేడం. నా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుంది కదా? వీడియో కూడా కరెక్ట్గా ఉంది కదా? I think we should wait for some more time. Few friends to join. Hello madam. Hello Chandrikala madam. Hi. హలో సార్. హలో శ్రీశైల్ రెడ్డి గారు, నమస్తే అండి. Hello Ashish Gupta. This program is based on Telugu program Navala Shravanti Live. So I should speak in Telugu. Hello Charanjit Singh sir. Hello Rajendra. Hi. Hi Moni. Hello Charanjit sir. Hello. Hello Indradeep. Hello Karthik Chandra sir. Hello, hi. How are you? Hello Anni. Hello Rajita garu. Hi. Hello Saket. Hi, hi. Thank you sir, Rajendra sir. Hi Ismail. నమస్తే. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో కృష్ణ చైతన్య. హాయ్ కౌశిక్. హాయ్ భాస్కరం సార్. యా, గుడ్ ఈవినింగ్ సాకేత్. Sure sir, I can switch between English and Telugu. Hi Saket. Hi. Hi Mausa. Hi Srikant sir. Hello. Am I audible properly? Yeah, I will try some content in English also. Hello Sudipta Mohanty sir. Hello Rekha madam, namaste. Rajlakshmi madam, namaste. Sridhar garu, namaste. Hi Mavaya. Hi Anuran, hi. Hi Anuran brother. Sudha madam, hi. Hello sir. Hi Gautami, hi. Namaste Rajalakshmi madam. Thank you so much sir, Cecil sir. Good evening Sudha madam. Thank you Rajendra sir. Hello sirs. Professor Srinivas Rao garu, namaste. Hello Murali Krishna garu, thank you.
హాయ్ అక్క, జయశ్రీ అక్క, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి మేడం. హాయ్ విశాల్. హాయ్ కిషోర్ యాదవ్. హలో రవీంద్ర. హాయ్ లలిత్ శర్మ. హలో హిమాంశు భరద్వాజ్. హాయ్ రాజేష్. హాయ్ కావిని. హాయ్ దీపజ్యోతి సార్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ రాజేష్. గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్. I guess few more friends will join. శ్రీశైల్ గారు, నేను ఇంకా స్టార్ట్ చేయొచ్చా? హలో మేడం వైదేహి మేడం, నమస్తే. హాయ్ శ్రీనాథ్. హాయ్ సంపత్. హలో సార్. ఎస్ సార్. శ్రీశైల్ గారు, ఓకే. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఎస్ గీతాచార్య, రెడీ? ఎస్. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద లైవ్ షో నవలా స్రవంతి. నమస్తే వైదేహి మురళి మేడం, నమస్తే. వెల్కమ్ టు లైవ్ షో ఆఫ్ నవలా స్రవంతి. 40వ భాగం విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీశైల్ గారికి మరియు బీపీ పడాల గారికి కృతజ్ఞతలు, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ఇవాళ మీకు పరిచయం చేయడానికి నేను ఒక స్పెషల్ పుస్తకం. ఇది నవల అనలేము, ఒక బయోగ్రఫీ అనొచ్చు దీన్ని. ఇది మన భారతదేశం గర్వించదగ్గ ఒక గణిత శాస్త్రవేత్త యొక్క జీవిత చరిత్ర. మీకు అందరికీ తెలుసు ఆయన గురించి, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ఒక ఆథెంటిక్ బయోగ్రఫీ. అండ్ టుడేస్ ఐ చూస్ దిస్ బుక్, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ద బుక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ today. A Life of the Genius Ramanujan by the author Robert Kanigal. ఈ పుస్తకం నా దగ్గర గత 10 సంవత్సరాల పైనుంచి ఉంది. ఈ పుస్తకాన్ని నేను ఇవాళ చూస్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని, మ్యాథమెటిక్స్ టీచర్ని మరియు మ్యాథమెటిక్స్ రీసెర్చర్ని కూడా. సో నాకు చెప్పడానికి ఏదైనా ఒక బెస్ట్ ఒక బుక్ దొరికింది, ఒక కారణం ఉంది అంటే ఖచ్చితంగా ఈ పుస్తకమే ఉంటుంది. నా లైఫ్లో ఈరోజు నేను ఇలాంటి ఏదైతే స్థితిలో ఉన్నానో దానికి ఇన్స్పిరేషన్ ఈ పుస్తకమే. ఈ పుస్తకమే ఇన్స్పిరేషన్ నాకు. ఈ పుస్తకానికంటే ముందు అసలు మనం ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి గురించి ఒక ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ, అనంతాన్ని తెలిసిన వ్యక్తి, అనంతాన్ని గడించే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని ఇతనికి ఎలా పేరు వచ్చిందో తెలుసుకోవడానికి ముందు, నాకు దాదాపుగా 10 ఏళ్ళప్పుడు విజయవాడలో
ప్రఖ్యా సత్యనారాయణ శర్మ గారని ఒక ఒక గొప్ప మ్యాథమెటిక్స్ టీచర్ అండ్ రీసెర్చర్ ఉన్నారు. ఆయన ఒక పుస్తకం రాశారు. దాని పేరు గణిత భారతం. ఆ పుస్తకంలో ఆయన రామానుజన్ గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి కొంత ఉదహరించారు. ఆ 4 వాక్యాలు నన్ను బాగా ప్రభావితం చేసినాయి. ఆ వాక్యాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే నేను పరిచయం చేయబోయే పుస్తకానికి ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక పరిచయం లాగా ఉంటుంది ఈ ఈ వాక్యాలు. అవి ఇప్పుడు నేను చదువుతాను. ఆర్యభట్ట నుంచి భాస్కరాచార్య వరకు సుమారు 800 ఏళ్ళు అప్రఖ్యాతంగా పొంగి మహోన్నతంగా పరవళ్లు తొక్కిన హిందూ గణితంగా అనతి కాలంలోనే ఇంకిపోసాగింది. కేరళ ప్రాంతంలో కొనసాగిన విచారధారను మినహాయిస్తే భారతదేశం గణిత వ్యాఖ్యానాలు, అనువాదాలు అనే పిల్ల కాలువలు, నీటి గుంటలు వంటి ప్రవాహ ధర్మం లేని చిన్న జలాశయాలుగా మారిపోయింది. స్వతంత్ర శైలిలో నూతన గణితం అనేది ప్రస్తావించలేని స్థితి నుండి భారతీయ గణితం బయటపడటానిక అన్నట్లు ప్రాచీన హిందువుల విలక్షణ మేధా సంపత్తి శైలితో తిరిగి భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. ఈ వాక్యాలు, ఈ 2 పేరాలు ఆయన వ్రాశారు. ఇది చాలా చాలా అద్భుతంగా వ్రాశారు. నాకు ఎంతో ప్రోత్సాహం అండ్ ఇచ్చిన వాక్యాలు ఇవన్నీ. ఆర్యభట్ట నుంచి భాస్కరాచార్య వరకు మన భారతదేశం గణితానికి, సున్నాకి, వీటన్నిటికీ మనకి వేదాల నుంచి వచ్చిన గణితానికి పుట్టిల్లని మనందరికీ తెలిసిందే. వేదాల్లో ఉన్న గణితానికి గురించి ఒక చిన్న అటామిక్ సైజు నుంచి ఒక పెద్ద పెద్ద నక్షత్ర మండలాల వరకు మన దగ్గర అన్ని సంఖ్యలు ఉన్నాయి. అటువంటి దాని నుంచి ఎంతో అప్రఖ్యాతంగా కొనసాగిన మన భారతదేశ గణితం తర్వాత కాలంలో చిన్న చిన్న పిల్ల కాలువలు, నీటి గుంటలు వంటి ప్రవాహ ధర్మం లేని చిన్న జలాశయాలుగా మారిపోయింది. అట్లాంటి స్థితి నుంచి మళ్ళా మనకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత శ్రీనివాస రామానుజన్ అనే 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 గణిత శాస్త్రజ్ఞ రూపంలో మన భారతదేశ గణిత పతాక ప్రపంచ శిఖరాలపై ఎగరవేయడానికి అవకాశం దొరికింది. అటువంటి మ్యాథమెటిషియన్, అటువంటి గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్. సో ఇప్పుడు ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ఈ పుస్తకాన్ని చూద్దాం. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ బై రాబర్ట్ కనిగల్. ఈ పుస్తకం రాసిన రాబర్ట్ కనిగల్ ఒక ప్రముఖ బయోగ్రఫర్. ఆయన చాలామంది వ్యక్తుల యొక్క బయోగ్రఫీస్ రచిస్తూ ఉంటారు, కానీ వాటన్నిటిలోనూ బాగా పేరు వచ్చిన పుస్తకం ఇదే అనమాట. రీసెంట్గా మనకి ఇదే పేరుతోటి రామానుజన్ మీద 4 ఏళ్ల క్రితం ఒక మూవీ వచ్చింది, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. ఆ మూవీ మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఆ మూవీ చిన్నపిల్లలకి బాగా ఇన్స్పిరేషనల్ మూవీ కూడా అది. సో ఇప్పుడు మనం ఈ పుస్తకంలోకి ప్రవేశిద్దాం. అసలు ఈ పుస్తకంలో ఏముంది, ఈ రచయిత ఏం చెప్పాడు అనేది. ఈ పుస్తకం 1991లో మొదటిసారిగా పబ్లిష్ అయింది. నా దగ్గరికి ఈ పుస్తకం 2005లో వచ్చింది. అప్పటి నుంచి ఇది నాకు ఒక కంటిన్యూస్, ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఈ పుస్తకం. ఈ పుస్తకంలో రాబర్ట్ కనిగల్ రామానుజన్ని ఒక మ్యాథమెటిషియన్గా కాకుండా ఒక హ్యూమన్గా, ఒక హ్యూమన్ యాంగిల్, అతని వ్యక్తిత్వాన్ని, అతను పడ్డ కష్టాలని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. అదే ఈ పుస్తకంలోని గొప్పతనం. ఈ పుస్తకాన్ని కేవలం మ్యాథమెటిక్స్ స్టూడెంట్సే కాదు, ఎవరైనా చదవచ్చు. అటువంటి ఒక మ్యాథమెటిక్స్ దాదాపుగా లేకుండా అతని పర్సనాలిటీని, అతను పడ్డ కష్టాలని, అతను ఎలా మ్యాథమెటిషియన్గా అతను ఒక ప్రపంచ వేదికపై ఎలా నిలబడ్డాడు అనే దానిగా ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. షూర్ సార్. ఓకే సార్, సిసిల్ రైట్, అలాగేనండి. రామానుజన్ జీవితం. ఈ పుస్తకం ప్రకారం రామానుజన్ జీవితం మనకి కుంభకోణంలో మొదలవుతుంది. రామానుజన్ తల్లి పేరు కోమలతమ్మాళ్, అతని తండ్రి పేరు శ్రీనివాస అయ్యంగార్ రామానుజన్.
ఆ శ్రీనివాస అనేది ఇంటి పేరే మనకి మన రామానుజన్కి శ్రీనివాస రామానుజన్ వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం, శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వాళ్ళు. సో దాంతో అతనికి ఆ పేరు అలా వచ్చిందనమాట. అతని తండ్రి పేరుని తమిళనాడులో తండ్రి పేరుని ఇంటి పేరుగా పెట్టుకునే ఆ సాంప్రదాయం ప్రకారం అలా వచ్చింది. రామానుజన్ తల్లిదండ్రులకి పెళ్ళైన తర్వాత చాలా చిన్న వయసులోనే అతను తల్లికి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత చాలా రోజుల వరకు వాళ్ళకి పిల్లలు లేరు. సో దాంతో వాళ్ళు నామక్కల్, సేలం దగ్గర మనకి ఇప్పటికీ తమిళనాడులో ఉంటుంది నామక్కల్ అని, ఆ గుడి దగ్గర అమ్మవారికి వాళ్ళు మహాభక్తులు. అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వల్ల రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీన జన్మించాడు. అతను ఒక సాధారణమైన పిల్లవాడు, ఏమీ పెద్ద జీనియస్ కాదు, ఏమీ కాదు. రామానుజన్ మొదటి సంవత్సరాల గురించి ఈ పుస్తకంలో ఏముందో నేను చదువుతాను, ఒకసారి వినండి. ఫర్ Ramanujan's first 3 years he scarcely spoke. Perhaps it is tempting to think, but he simply didn't choose to. He was an enormously self-willed child. It was common in those days for an young wife to shuttle back forth between her husband's house and that of her parents, and Komalatammal, worried by her son's muteness, took Ramanujan to see her father, then living in Kanchipuram near Madras. అంటే 3 ఏళ్ల వరకు కూడా రామానుజన్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. అది ఎందుకంటే అతను ఏదో బాగా ఆలోచించుకుని మనకి ఐన్స్టైన్ కూడా ఇలాగే, అతనికి 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అతనికి సరిగ్గా మాటలు రావో, లేదంటే మాట్లాడటానికి ఇబ్బంది పడటమో, లేకపోతే అట్లా మ్యూట్గా ఉండిపోయేవాళ్ళు. సో మేబీ జీనియస్లు అందరూ అలాగే ఉంటారేమో. ఆ తర్వాత రామానుజన్ ఈ రోజుల్లో కూడా పిల్లవాడు పుట్టిన తర్వాత తను రామానుజన్ తల్లి అతని తండ్రి ఇంటి దగ్గర ఉండిపోయింది, అంటే పుట్టింటి దగ్గర ఉండిపోయింది. అది ఈరోడ్లో అనమాట. అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళారు వాళ్ళు. అక్కడ కాంచీపురంలో మొదట రామానుజన్ని ఒక చిన్న ప్రైమరీ స్కూల్లో వేశారు. కానీ రామానుజన్ ఎందుకో స్కూల్కి వెళ్ళడానికి అంత ఇష్టపడేవాడు కాదు. సో తర్వాత అతనికి తెలుగు బడిలో వేశారు. వాళ్ళు తమిళైనా కాంచీపురంలో అప్పుడు తెలుగు బడులు ఎక్కువగా ఉండేవి, తెలుగు బడిలో వేశారనమాట వాళ్ళు. ఆ తెలుగు బడిలో రామానుజన్ ఒక 2 ఏళ్ల పాటు అక్కడ విద్యాభ్యాసం చేశాడు. కానీ అతనికి ఎందుకో ఆ స్కూల్కి వెళ్ళటం, ఆ విద్యా విధానం ఎందుకో అతనికి నచ్చలేదు. ఆ తర్వాత అతని తల్లి కుంభకోణం వచ్చేస్తుంది, వాళ్ళ సొంత ఊరు, తండ్రి గారి ఊరు. అక్కడ రామానుజన్ని ఒక హై స్కూల్లో వేశారు, అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో వేశారు. సో దీంతో ఇది ఒక ఇంట్రొడక్షన్ అనమాట. రామానుజన్ అసలు పుట్టడము, అతని స్కూల్ విద్యాభ్యాసం ఇంట్రొడక్షన్ ఇది. ఇక్కడ రామానుజన్ గురించి ఈ పుస్తకం స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే కావేరీ నది యొక్క వర్ణన గురించి స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే కావేరీ నదిని దక్షిణ గంగా అంటారు, అది మనకు తెలిసిన విషయమే. ఈ రాబర్ట్ కనిగల్ ఈ పుస్తకంలో కావేరీ నది గురించి, కావేరీ నదికి రామానుజన్కి ఉన్న రిలేషన్ గురించి ఎలా రాశారో ఒకసారి చదువుతాను. ఈ బుక్ స్టార్టింగే అదనమాట, వినండి ఒకసారి. He heard it all his life, the slow, measured thwap, thwap, thwap of wet clothes being pounded clean on rocks, jetting up from the waters of the Kaveri river. Born almost within sight of the river, Ramanujan heard it even as an infant. Growing up, he heard it as he fetched water from Kaveri, or bathed in it, or played on its sandy banks after school. Later, back in India after years abroad, fevered, sick and close to death, he would hear that rhythmic slapping sound once more. రామానుజన్ కుంభకోణంలో ఉండేవాడు. కుంభకోణం మనకి కావేరీ నది ఒడ్డున ఉంటుంది. కావేరీ నది ఉండే ఒక మిడిల్ సైజ్ ఒక టౌన్. దాంట్లో రామానుజన్కి ఎంత అనుబంధం ఉంది అనేది, రామానుజన్ కావేరీ నది యొక్క ఆ సౌండ్ని, అక్కడ బట్టలు ఉతికే శబ్దాన్ని తన జీవితాంతం వింటూనే ఉన్నాడు. అంటే ఆ మైండ్ యొక్క ఎక్కువ అలా ఉందన్నమాట. అతని మీద ఆ ప్రభావం ఉంది. ద కావేరీ వాజ్ ఫెమిలియర్, రికరింగ్ కాన్స్టెంట్ ఆఫ్ రామానుజన్స్ లైఫ్.
రామానుజన్స్ లైఫ్లో కావేరీ నది యొక్క ప్రభావం ఎలా ఉంది, అతను ఆ నదికి ఎంత దగ్గరగా ఉన్నాడు. ఈవెన్ రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత అతను అనారోగ్యం బాగుండేనప్పుడు కూడా, మళ్ళీ కుంభకోణం వచ్చిన తర్వాత కూడా ఆ కావేరీ నది యొక్క శబ్దాన్ని ఆ, వింటూ ఉన్నాడు అని ఇక్కడ రాబర్ట్ కనిగల్ మనకి చెప్తున్నాడు క్లియర్గా. రామానుజన్ ఈ కుంభకోణం టౌన్ హై స్కూల్, అదొక అప్పర్ ప్రైమరీ హై స్కూల్. అప్పర్ ప్రైమరీ హై స్కూల్లో అతని తల్లి జాయిన్ చేస్తుంది, కానీ అతను స్కూల్కి వెళ్ళడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. ఆ రోజుల్లో బ్రాహ్మణుల పిల్లలకి చక్కగా పిలక వేసి పూలు పెట్టి పంపించేవాళ్ళు. రామానుజన్ నల్లగా ఉండేవాడు పిల్లవాడు, అట్లా పూలు పెట్టి పంపించేవాడు. ఇక్కడ ఇంకొక విశేషం, ఎవరికి తెలియని విశేషాన్ని ఈ రాబర్ట్ కనిగల్ చాలా పరిశోధన చేసి కనుక్కున్న విషయం ఏంటంటే, రామానుజన్కి దాదాపుగా సంవత్సర కాలం ఉన్నప్పుడు అతనికి మసూచి వ్యాధి వచ్చింది. ఆ కాలంలో మసూచి వ్యాధి చాలా ప్రమాదకరమైన వ్యాధి. వేల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. అటువంటి వ్యాధిని బారిపడ్డాడు రామానుజన్. కానీ అతని తల్లి అతనికి చాలా సేవలు చేసి, చాలా కేర్ తీసుకుని అతన్ని బతికించుకోగలిగింది. ఆ మసూచి వ్యాధి వల్ల వచ్చిన మచ్చలు రామానుజన్ మొహం మీద జీవితాంతం అలాగే ఉండిపోయాయి. ఇదొక విశేషం. రామానుజన్ నల్లగా ఉండేవాడు, అతని మొహం మీద మనకి మచ్చలు ఉంటాయి, మసూచి మచ్చలు ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్న రామానుజన్ రొమాంటిక్ ఫిగర్, అది అతని పర్సనాలిటీని తెలిపే నిజమైన ఫోటో కాదు. అతను లావుగా పొట్టిగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు. అతని తల్లి అతన్ని పిలక పెట్టి పూలు పెట్టి ఇట్లా నామాలు పెట్టి పంపించేది. పిల్లలందరూ విక్రించేవాళ్ళు. అతనికి మాత్రం ఏదో వేరే ఝాసలో ఉండేవాడు, పెద్దగా ఎవరిని పట్టించుకునేవాడు కాదు, స్కూల్కి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది పడేవాడు. అందుకని అతని తల్లి ఏం చేస్తుందంటే, కోమలతమ్మాళ్ అతన్ని ఇంటి దగ్గరే కూర్చోబెట్టి రకరకాల ఆటలు ఆడించేది. ఈ రోజులో మనకు తెలుసు, పులి మేక, అష్టాచెమ్మ, ఇలాంటి ఆటలు ఆడించేది. ఇవన్నీ కూడాను కొంత గణితానికి దగ్గరగా ఉండేవి. మేబీ అతనికి ఆ గణితం మీద, వాటి మీద ఆసక్తి కలగటానికి అవి కూడా కారణం కావచ్చు. ఎక్కువ భాగం అతనికి ఈ టీచింగ్ ప్రాసెస్ మొత్తం అతని తల్లి కోమలతమ్మాళ్ ద్వారానే జరిగిందనుకోవాలి మనం. ఆవిడే రామానుజన్కి జీవితాంతం ప్రభావితం చేసిన వ్యక్తి. ఇంకొకటి విశేషం ఏంటంటే, రామానుజన్ తన తల్లిలానే ఉండేవాడు పోలికల్లో. అతని జీవితంలో అతని తండ్రి ప్రభావం తక్కువ. అతని జీవితంలో ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోవడంలో అతని తండ్రి ప్రభావం తక్కువగా ఉండేది. ఈ పుస్తకంలో రామానుజన్ జీవిత చరిత్రతో పాటు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, రామానుజన్ 19వ శతాబ్దంలో పుట్టిన వ్యక్తి, 1887. అంటే మొదటి ప్రపంచ యుద్ధానికంటే కూడా ముందు పుట్టిన వ్యక్తి. రాబర్ట్ కనిగల్ ఏం చేశాడంటే, ఆనాటి సామాజిక పరిస్థితులు, అప్పుడు భారతదేశం ఎలా ఉండేది, అప్పుడు ప్రజల జీవన విధానం ఎలా ఉండేది, వాటన్నిటిలోనూ ఈ పేద బ్రాహ్మణ కుటుంబం ఎలా సర్వైవ్ అయింది, గణితాన్నే జీవితంగా ఎంచుకుని మిగతా ఎడ్యుకేషన్ మొత్తం నిర్లక్ష్యం చేసి ఒక రకమైన నెగ్లిజెన్స్ చూపించిన ఒక వ్యక్తి, అతని లైఫ్ ఎలా ట్యూన్ చేయబడింది, కేవలం గణితానికే తన జీవితం మొత్తాన్ని డెవోట్ చేసిన ఒక వ్యక్తి ఎలా ఎదిగాడు, ప్రపంచ గణిత శిఖరాలపై ఎలా ఉన్నాడనే దాన్ని మనకి క్లియర్ కట్గా రాబర్ట్ కనిగల్ ఆనాటి సామాజిక పరిస్థితులతో పోలుస్తూ కూడా చెప్తాడు మనకి. దీంట్లో మొదటి చాప్టర్లోనే బ్రాహ్మిన్ బాయ్హుడ్, అంటే ఒక బ్రాహ్మణ బాలుడి యొక్క ఒక చిన్నతనం ఎలా ఉంటుంది, అతని జీవన విధానం ఎలా ఉంటుందని చెప్పాడు. దాంట్లో కొంత భాగం నేను చదువుతాను. ఏ బ్రాహ్మిన్ బాయ్హుడ్. ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ Brahmins had been the landmen, teachers and interpreters of Hindu life. వేల సంవత్సరాల నుంచి కూడా మనకి ఈ బ్రాహ్మణులు అధ్యాపకులుగాను, హిందూ ట్రెడిషన్స్ని మనకి వివరించి చెప్పేవాళ్ళుగాను, ప్రవక్తలుగాను ఉంటున్నారు. Brahmins with heads so shaved in front of that they looked prematurely bald. తమిళనాడులో ఈరోజు మనం చూస్తుంటాం,
వాళ్ళు ఈ జుట్టు మొత్తం తీసేసి ముందు వైపు వెనక మాత్రం ఒక పిలకలాగా ఉంటుంది, ముందు మాత్రం బాగా బాల్డ్ హెడ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించాడు. ప్రామినెంట్ క్యాస్ట్ మార్క్స్ ఆఫ్ డ్రైడ్ కలర్డ్ పేస్ట్ అపాన్ దేర్ ఫోర్ హెడ్స్. ఈ ఈ శ్రీ వైష్ణవ నామాలు ఇట్లా పెట్టుకుని ఇట్లా క్లియర్గా వాళ్ళు కనిపించేట్టుగా ఉండేవాళ్ళు. ఇవి కూడా ఆయన నోటీస్ చేసి రాబర్ట్ కనిగల్ చెప్తున్నాడు దీంట్లో. లాక్స్ ఆఫ్ హెయిర్ ఇన్ ద బ్యాక్ లైక్ లిటిల్ పోనీటైల్స్, ఇలా జుట్టుని వెనక్కి కట్టుకునేవాళ్ళు. అండ్ థిన్ వైట్ నాటెడ్ థ్రెడ్స్ ఓన్ డయాగ్నల్లీ అక్రాస్ దే బేర్ చెట్స్. ఎగ్నోక్వీతాలు ఉండేవి, అవి మనకి క్లియర్గా కనిపిస్తూ వాళ్ళు చొక్కా వేసుకునేవాళ్ళు కాదు, ఒక బేర్ బాడీ తోటి అలా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఆ కుంభకోణంలో సారంగపాణి సన్నిధి అని ఒక పెద్ద గుడి ఉంటుంది. మన కుంభకోణం వెళ్ళంగానే మనకి ఆ సెంటర్లోనే కనిపిస్తుంది. ఆ సారంగపాణి సన్నిధి ఆ వీధిలోనే మొదట్లోనే మనకి ఆ గుడి దాటంగానే మనకి రామానుజన్ వాళ్ళ ఇల్లు. ఈ రోజు కూడా అదొక మ్యూజియంలా ఉంటుంది. శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఒక మ్యూజియంగా నిర్వహిస్తున్నారు, మనం చూడొచ్చు ఈరోజు కూడా. అక్కడే రామానుజన్ ఇంటి దగ్గరే ఈ గుడి ఉండటం వల్ల ప్రతిరోజు ఈ బ్రాహ్మణుల ఆచారాలు వీళ్ళందరినీ చూస్తూ తను స్వతహాగా ఆచరిస్తూ పెరిగాడు రామానుజన్. ఈ విషయాన్ని ఇక్కడ రాబర్ట్ కనిగల్ ప్రముఖంగా చెప్తున్నాడు. 4% of the South Indian population, Brahmins were to most Hindus objects of veneration and respect in pre-British India. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను బ్రాహ్మణులు తమ ఆచారాల్ని నిలుపుకోగలిగారు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా బ్రాహ్మణుల్ని గౌరవించి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు రాబర్ట్ కనిగల్. అట్లీస్ట్ వెల్దీ ప్యాట్రన్స్ అక్వైర్డ్ రిలీజియస్ మెరిట్ అండ్ వాష్డ్ అవే సిన్స్ బై గివింగ్ దెమ్ ల్యాండ్, హౌసెస్, గోల్డ్. ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా బ్రాహ్మణులు అంటే ఎంత గౌరవంగా ఉండేదంటే తమ పాపాలను కడుక్కోవడానికి వాళ్ళకి బంగారము, ఇళ్ళు లాంటివి ఇచ్చేసి అట్లా పరిహారం చేయించుకునే వాళ్ళని కూడా చెప్తున్నాడు ఇక్కడ ప్రముఖంగా. Brahmins were the temple priests, the astrologers, the gurus, the pandits, specializing in sacred law and Vedic exegesis, indispensable at every wedding and funeral, occupying the most exalted niche in the Indian caste system. ఆ రోజుల్లో ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో బ్రాహ్మణులు ప్రతి చోట ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళదే ఆధిపత్యం ఉండేది. అంటే రామానుజన్ జీవితంలో అతను పరిశీలించిన ఆ విషయాల్ని, సామాజిక పరిస్థితుల్ని మనకి చెప్తున్నాడు. రామానుజన్ కూడా అటువంటి వాతావరణంలో పెరగటం, అతని తల్లి స్వతహాగా భక్తురాలై ఉండటం, వాళ్ళది పేద బ్రాహ్మణ కుటుంబం అవటం వల్ల అతని తల్లి దగ్గరలోని సారంగపాణి గుడిలోను మిగతా గుళ్ళల్లోనూ భజనలు, పాటలు పాడి కొంత డబ్బు సంపాదించేది ఆవిడ. సో రామానుజన్ కూడా అటువంటి వాతావరణంలో పెరగటం వల్ల కావచ్చు, లేదంటే అతను స్వతహాగా భక్తుడు కావచ్చు, ఆ భక్తితో కావచ్చు, బ్రాహ్మిన్ లైఫ్లో ఉన్న Ramanujan observed such do's and don'ts of Brahmin life as naturally as he learned to walk and talk. జనరల్గా అతను సాధారణంగా చాలా తేలికగా అవన్నీ నేర్చుకున్నాడు. బ్రాహ్మణులు ఎలా మెలగాలి సమాజంలో, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు అనేది. ఇవన్నీ కూడాను రామానుజన్ జీవితానికి పునాదులు అనమాట. ఇవి నేను ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం రామానుజన్ జీవితానికి పునాదులు ఇవన్నీ కూడా. As the child learned to accept responsibility for its own bodily cleanliness, and it was also taught the importance of avoiding the invisible pollution conferred by the touch of members at the lowest caste. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే దాన్ని మనం కొంత అస్పృశ్యత అని కూడా అంటున్నాం. ఈ బ్రాహ్మణుల పిల్లలు ఎవరినన్నా బయట ఆడుకునిచ్చినా, లేదంటే బయట వాళ్ళని తాకినా వాళ్ళు క్లీన్ చేసుకుని, వాళ్ళు పొల్యూట్ అయ్యారే అని చెప్పి క్లీన్ చేసుకుని ఉండేవాళ్ళు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇదంతా కూడా 19వ శతాబ్దం చివర్లో. సో అప్పుడు ఆచారాలు కొంత మూఢం అనొచ్చు, మేబీ అలా అనుకోవచ్చు మనం ఈరోజు. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది. రామానుజన్ పెరిగిన వాతావరణం అలా ఉండేది. అటువంటి ఒక మహా సాంప్రదాయబద్ధమైన, అది మనం ఈ రోజుల్లో మనం ఊహించడం కష్టం అలాంటి వాటిని కూడాను. After meal, he got up, left the eating area and ceremoniously poured water over his hands for all the dirt and lack of modern sanitary facilities which is so both bothered English visitors. వాళ్ళు ఆ రోజుల్లో ఆకుల్లో
ఈ అరిటాకుల్లో అన్నం తినేసిన తర్వాత ఇలా వాళ్ళు దాన్ని ఎంత క్లీన్ చేసి ఈటింగ్ ఏరియాని అలా ఉండేవాళ్ళు. అతను తన జీవితాన్ని మొత్తం పాటించాడు. అతను ఈవెన్ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత కూడా రామానుజన్ ఈ అలవాటుని పాటించడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇది. ఇలా జరుగుతున్నప్పుడు రామానుజన్ కొంతకాలం తర్వాత అతను క్లాస్లో చాలా చాలా మెరిట్ చూపించేవాడు. అది అన్ని సబ్జెక్టుల్లోనూ. ముఖ్యంగా రామానుజన్కి ఇంగ్లీష్ మరియు గణితం అంటే చాలా అభిమానం ఉండేది. ఎవరికి ఆ చదువుల్లో వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే రామానుజన్ దగ్గరికి వచ్చేవాళ్ళు. రామానుజన్ వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి ఇచ్చేవాడు. రామానుజన్ ఈజ్ ఎ మెరిట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. He got almost 100 marks in each and every subject, particularly in English and mathematics. అలా ఉన్నప్పుడు ఆ స్కూల్లో దాదాపుగా 1500 మంది పిల్లలు ఉండేవాళ్ళు కుంభకోణం టౌన్ హై స్కూల్లో. ఎందుకంటే ఆ కుంభకోణం అనేది చుట్టుపక్కల ఊళ్ళకు కూడా ఒక సెంటర్లా ఉండేది. దాంట్లో అంతమంది ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు ఆ 1500 మంది పిల్లల్ని స్కూల్ నిర్వహించడానికి టైం టేబుల్ వేయాల్సి వచ్చేది. ఆ టైం టేబుల్ వేయటానికి ఈ స్కూల్లో మాస్టర్లు అందరూ చాలా చాలా తంటాలు పడుతుండేవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ టాస్క్ని రామానుజన్కి ఇచ్చారు, స్కూల్ టైం టేబుల్ని ఇచ్చేయటానికి. సో అప్పుడే రామానుజన్ దాన్ని చాలా తేలికగా ఒక గంటలోనే వాళ్ళందరికీ కూడాను టైం టేబుల్ ఇచ్చేసేవాడు. అంత మాస్టర్లు కూడా రామానుజన్ మీద లెక్కల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఆధారపడేవాళ్ళని చెప్పుకోవచ్చు. ఇక్కడ రామానుజన్ చైల్డ్హుడ్లో మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రామానుజన్ మొదటి తరగతిలో ఉన్నప్పుడు అతని మాస్టర్ గారు ఒక లెసన్ చెప్తున్నారు, భాగాహారం అనే ఒక లెసన్ చెప్తున్నారు. డివిజన్ గురించి చెప్తున్నప్పుడు ఒక 10 అరటిపళ్ళు ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు. 10 అరటిపళ్ళని 10 మంది పిల్లలకి పంచితే ఎంత ఒక్కొక్కళ్ళకి ఎన్ని అరటిపళ్ళు వస్తాయంటే అందరూ తేలిగ్గా ఆన్సర్ చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక అరటిపండు వస్తుందని చెప్పి. అలాగే ఆ తేలికపాటి క్వశ్చన్లు, కొన్ని ఎలిమెంటరీ క్వశ్చన్స్ అడిగాడు ఆ మాస్టర్ గారు. తర్వాత రామానుజన్ సడన్గా లేచి మాస్టర్ గారిని అడిగారు, అరటిపళ్ళు ఏవీ లేనప్పుడు, పంచడానికి పిల్లలు కూడా ఎవరూ లేనప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎన్ని అరటిపళ్ళు వస్తాయని అడిగాడు. అడిగితే మాస్టర్ గారికి కొంతసేపు అర్థం కాలేదు. అర్థం కాక ఈ పిల్లవాడు ఏదో ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది మనకి చాలా ఒక డిఫికల్ట్ క్వశ్చన్, ఒక ఫిలాసఫికల్, ఒక మెటాఫిజికల్ క్వశ్చన్ అనమాట. నిజానికి రామానుజన్ అడిగింది ఏంటంటే, సున్నాతో భాగిస్తే ఏమవుతుంది? మనకి మ్యాథమెటిక్స్లో మనందరికీ తెలిసిందే, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో దెర్ ఈజ్ నో డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ ఎనీ ఆపరేషన్స్, అవి కూడా మనకి సున్నాతో లేవు. సో సున్నాతో ఎలా భాగిస్తాం? ఎవరు లేనప్పుడు, ఎవరు పంచడానికి ఎవరు లేనప్పుడు, పంచే పళ్ళు కూడా లేనప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వస్తాయి? ఈ క్వశ్చన్, దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద ఇన్ఫినిటీ. 0/0 ఈజ్ ఈక్వల్ టు, మనకు ఉన్న ఒక ఆన్సర్ ఏంటంటే ఇన్ఫినిటీ. ఈ క్వశ్చన్ అడిగే నాటికి రామానుజన్ వయసు చాలా చిన్నది, కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రామానుజన్ తన జీవితాంతం సెట్ చేస్తూనే ఉన్నాడు. అలా ఎసెంట్రిక్గా ఉండే ఒక స్టూడెంట్ అనమాట రామానుజన్. వీ కెన్ కంపేర్ హిమ్ విత్ ఐన్స్టైన్. ఎందుకంటే మనకి ఐన్స్టైన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ జీనియస్. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనం ఖచ్చితంగా రామానుజన్ అంటాం. కానీ రామానుజన్ మ్యాథమెటిక్స్ గురించి మనకు తెలియకపోయినా సరే మనం రామానుజన్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ జీనియస్. ఇలా జరుగుతున్నప్పుడు మనకి కొంతకాలం అయిన తర్వాత అతనికి మనం 10th క్లాస్ అని చెప్పుకోవచ్చు. 10th క్లాస్ వచ్చిన తర్వాత అతనికి మిగతా అంటే ఆ అతని దాంట్లో ఉండేవి కాకుండా పై క్లాస్లో ఉండే మ్యాథమెటిక్స్ కానీ మిగతా సబ్జెక్టుల పుస్తకాల పట్ల ఆసక్తి ఉండేది. ముఖ్యంగా గణితంలో అతనికి బాగా ఆసక్తి ఉండేది. ఈ పై తరగతుల్లో ఉండే గణిత పుస్తకాల్లో ఏముండేది తెలుసుకోవడానికి, తను చదివే పుస్తకాల్లో కాకుండా. ఎందుకంటే తను చదివే పుస్తకాలని ఎప్పుడో దాటేశాడు రామానుజన్. అంత ఇంట్రెస్ట్గా అతను చేసేవాడు గణితాన్ని. ఒకరోజు వాళ్ళ అమ్మ ఏం చేసేదంటే, ఈ వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు 2 స్టూడెంట్స్ని ఇంటికి పిలిచి అన్నం పెట్టేది. రోజు వాళ్ళ దగ్గర ఏదో కొంత డబ్బు తీసుకుని అన్నం పెట్టేది. ఆ 2 పిల్లలు రామానుజన్ కంటే పై తరగతిలో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉంది.
ద కార్స్ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని చెప్పి. ఆ పుస్తకాన్ని రామానుజన్ చూసి ఆసక్తిగా అడిగాడు వాళ్ళని. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ పుస్తకం నీకు నీ స్థాయికి చాలా చాలా పెద్ద పుస్తకం, ఈ పుస్తకాన్ని నీకు చదవలేమంటే రామానుజన్ నేను కొన్ని రోజులు ఆ పుస్తకాన్ని చూసిస్తాను అని చెప్పి తీసుకున్నాడు. ఆ పుస్తకాన్ని తీసుకుని నిజానికి రామానుజన్కు ఉన్న స్థాయిలో ఆ పుస్తకం చాలా పెద్దది. కానీ రామానుజన్ ఏం చేశాడంటే ఆ పుస్తకాన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రోజుల వరకు తీసుకుని దాని సాధన చేయటం మొదలుపెట్టాడు. ఎంతలా సాధన చేయటం మొదలుపెట్టాడంటే ఇంకా మిగతా విషయాలన్నీ కూడాను మర్చిపోయి, స్కూల్కి వెళ్ళటం కూడా మర్చిపోయి ఒక మూల కూర్చునేది. ఇప్పటికీ మన రామానుజన్ ఇంట్లో చూడొచ్చు, కుంభకోణంలో చూడొచ్చు, ఒక ఇంట్లో ఒక మూలకు ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలో కూర్చుని అతను బయట వెళ్ళే వాతావరణం ఏ కూడా పట్టించుకునేవాడు కాదు, ఏ శబ్దాలు పట్టించుకునేవాడు కాదు. ఆయన ఆ పుస్తకాన్ని డెవోటెడ్గా, సింగిల్ మైండెడ్ డెవోషన్ తోటి ఆ పుస్తకాన్ని సాధన చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి అతను కనిపెట్టిన విషయాలన్నింటినీ ఏం చేసేవాడంటే, అతనికి ఒక అలవాటు ఉండేది. ఒక రఫ్ నోట్ బుక్ తీసుకుని దాంట్లో నమోదు చేసేవాడు. ఈ విషయాల్ని ఒక పట్టికలాగా రాసేవాడు నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి. ఇవన్నీ కూడాను తర్వాత ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటున్న రామానుజన్ ఫేమస్ నోట్ బుక్స్ ఈరోజు కూడా. ఆ రోజు అతను తన గణిత విషయాలు చెప్పుకోవడానికి అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత అతను కొన్ని ఒక బేసిక్, ఒక ఎలిమెంటరీ ఫార్ములాస్ కనిపెట్టాడు. ఈరోజు మనం చూస్తున్నాం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని అతను ఒక మాస్టర్ గారికి చూపిస్తే అతను చెప్పాడు, ఈ ఫార్ములాస్ 200 సంవత్సరాల క్రితం ఆయిలర్ అనే ఒక గణిత శాస్త్రవేత్త ఆల్రెడీ కనిపెట్టాడని చెప్పారు. అప్పుడు రామానుజన్ తను కనిపెట్టిన ఫార్ములాస్ని ఆల్రెడీ వేరే గణిత శాస్త్రవేత్త కనిపెట్టాడని చెప్పి కొంత సిగ్గుతోటి అతను ఏం చేశాడంటే ఆ కాగితాలను తీసుకుని తన ఇంటి చూరులో దూర్చేశాడట. ఈ విషయాలన్నీ కూడా చాలా 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 కీన్గా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో మనకు ఉంటాయన్నమాట. ఆ తర్వాత రామానుజన్ లైబ్రరీలోనే ఎక్కువ కాలం స్పెండ్ చేసేవాడు. కొత్త మ్యాథమెటిక్స్ పుస్తకాలని చదవటం, వాటిలోని సమస్యను పరిష్కరించడమే అతని జీవితం అయిపోయింది. ఇంకా మిగతా ఏ సబ్జెక్టుని పట్టించుకునేవాడు కాదు. అప్పటి వరకు కూడాను ఎంతో మెరిట్ తోటి, ఈవెన్ అతనికి 10th క్లాస్లో ఇంగ్లీష్లోను మ్యాథమెటిక్స్లోను స్కూల్ టాపర్గా ఉన్నందుకు అతనికి మంచి ప్రైజులు కూడా వచ్చినాయి. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ జీనియస్. He excels in every subject, particularly in English and mathematics. ఆ తర్వాత అతను మంచి స్కాలర్షిప్ తోటి అట్లా వచ్చినందుకు కుంభకోణం డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. ఆ డిగ్రీ కాలేజ్లో అతనికి మంచి స్కాలర్షిప్ తోటి అతనికి ప్రవేశం దొరికింది. ఆ రోజుల్లో 10th తర్వాత మనం ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ అంటున్నాం కదా, ఆ ఇంటర్మీడియట్ని ఆ రోజుల్లో ఎఫ్ఏ అనేవాళ్ళు. ఎఫ్ఏ అంటే ఫస్ట్ ఆర్ట్స్. ఇప్పటికీ చాలామందికి తెలిసే ఉంటుంది. దాని తర్వాత 1920లో అనుకుంటాను దాన్ని ఇంటర్మీడియట్గా మార్చేశారు. ఆ ఎఫ్ఏలోకి మంచి స్కాలర్షిప్ తోటి ప్రవేశించాడు రామానుజన్. ప్రవేశించి అక్కడ అన్ని సబ్జెక్టులోనూ బాగా చూపించేవాడు. కానీ అక్కడ ఏంటంటే ఆ రోజుల్లో ఎఫ్ఏలో ఫిజియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్న ఎనాటమీ టైప్ సబ్జెక్ట్ అనమాట. అంటే జంతువుల భాగాల్ని కోసి వాటిని చూపించడం అనమాట ఒక రకంగా. దాంట్లో ఈ కప్ప, ఈ కుందేలు వాటిని కోసి వాటిని చూపించడం. ఇతను స్వతహాగా బ్రాహ్మణుడు అవటం చేత అవంటే అసహ్యంగా ఉండేది. కాబట్టి ఆ సబ్జెక్ట్కి అతను దూరంగా ఉండేవాడు. మిగతా సబ్జెక్టులు కూడా పెద్ద పట్టించినవాడు, ఓన్లీ గణితమే. ఒకరోజు ఏమైంది, అతని టీచర్ ఒక సుబ్బం అయ్యంగార్ అని చెప్పి ఆయన ఒక లెసన్ చెప్తున్నారు, ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం చాలా పెద్దది, ఒక ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు అతనికి 2 బ్లాక్ బోర్డ్స్ నిండా ఆ ప్రాబ్లం సరిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అందరికీ విసుగొచ్చేసింది, ఆ ప్రాబ్లం ఎంతకీ సాల్వ్ అవ్వట్లేదు. అతను వెంటనే రామానుజన్ వైపు తిరిగాడు. రామానుజన్ వచ్చి ఆ ప్రాబ్లంని ఒక 5-6 స్టెప్పుల్లో కంప్లీట్ చేసేసాడు. అలా ఉండేది రామానుజన్. తనకంటే పెద్ద గణిత పుస్తకాలు, పెద్ద స్థాయిలో ఉండే పుస్తకాలని ముందే చదివేసి ముందే సాల్వ్ చేసేసి ఉండేవాళ్ళు రామానుజన్. అట్లా కొన్ని రోజులు గడిచిన తర్వాత రామానుజన్కి మిగతా విషయాల పట్ల, మిగతా ప్రాపంచిక విషయాలు, మిగతా సబ్జెక్టుల పట్ల అతనికి ఇంట్రెస్ట్ మొత్తం పోయి అతను ఏం చేశాడంటే పట్టించుకోవటం మానేశాడు. అంటే సబ్జెక్టుని నెగ్లెక్ట్ చేయటం చేశాడు.
దాంతోటి అతనికి తక్కువ మార్కులు వచ్చేవి. ఈ ఫిజియాలజీ ఇలాంటి సబ్జెక్టులో అతను ఫెయిల్ అయ్యేవాడు. సో ఎఫ్ఏలో ఫస్ట్ ఇయర్ అతను ఫెయిల్ అయ్యాడు. దాంతో అతనికి స్కాలర్షిప్ కూడా పోయింది. స్కాలర్షిప్ పోయింది, కాలేజ్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అప్పుడు అతని తల్లి చాలా ఇదయ్యి ప్రిన్సిపాల్ మీద, హెడ్ మాస్టర్ మీద బాగా ఇదయ్యి మళ్ళీ అతనికి ప్రవేశం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఎలాగో ప్రయత్నం వచ్చింది, కానీ ఈసారి స్కాలర్షిప్ లేదు. స్కాలర్షిప్ లేకుండా అతను ప్రయత్నం చేసి మళ్ళీ ఈసారి గణితం మీద ఆ విపరీతమైన ఆసక్తితోటి మిగతా విషయాల్ని నెగ్లెక్ట్ చేసి అతను మళ్ళీ ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడు. దాంతో అతనికి కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇంట్లో తల్లిదండ్రులేమో అతను కాలేజ్లో సరిగ్గా ఇచ్చేయట్లేదు అని చెప్పి అతన్ని తిట్టడం ప్రారంభించారు. దాంతో రామానుజన్ ఒక సెన్సిటివ్ పర్సన్. రామానుజన్ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. సో దాంతో రామానుజన్ ఇంట్లో నుంచి పారిపోయాడు. రామానుజన్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా కుంభకోణంలో రైలు ఎక్కి విశాఖపట్నం వెళ్ళిపోయాడు. విశాఖపట్నం మన వైజాగ్ వెళ్ళిపోయి కొన్ని నెలల వరకు దొరకలేదు అతను. ఆ టైంలో అతని తండ్రి అతని గురించి ఒక పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేయించారట. సో ఆ తర్వాత కొన్ని రోజులకి ఎవరో ఇన్ఫామ్ చేస్తే అతన్ని తీసుకొచ్చారు ఇంటికి. అప్పటి నుంచి కూడాను తల్లిదండ్రులు పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, తల్లి కూడా ఇబ్బంది పెట్టేది కాదు. అతని గణిత ధ్యాసలో అతనే ఉండేవాడు. ఇలా జరుగుతుండగా ఏమైందంటే రామానుజన్కి బాధ్యత రావాలి, అతను రామానుజన్కి బాధ్యత రావాలి అని చెప్పి ఏం చేశారంటే తల్లిదండ్రులు ఒక ఆలోచన చేశారు. అతనికి పెళ్లి చేయాలని ఆలోచన చేశారు. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో కూడా మనం చెప్పచ్చు, ఎవరన్నా బాధ్యత లేకుండా ఉంటే వాడికి పెళ్లి చేయండిరా, బాధ్యత వస్తుంది అనుకునేట్లుంటారనమాట. దాంతో అతనికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ముందే మనం చెప్పుకున్నట్లు ఇతని జీవితంలో తండ్రి పాత్ర పెద్దగా ఉండేది కాదు. అతని తండ్రి ఒక బట్టల కొట్లో గుమాస్తా అని చెప్పుకున్నాం కదా. ఇతని తల్లి ఏం చేసిందంటే అతనికి రాజేంద్రం అని ఒక దగ్గరలో ఊరు, కుంభకోణం దగ్గరలో ఊరు. ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని చూస్తుంది. అమ్మాయి పేరు జానకి. ఆ అమ్మాయికి అప్పుడు కేవలం 8 ఏళ్ళు, రామానుజన్కి 20 ఏళ్ళు. ఆ రోజుల్లో బాల్య వివాహం అనుకోవచ్చు మనం. అట్లాంటి వివాహం నిశ్చయించింది. ఆ వివాహానికి అతని తండ్రికి ఇష్టం లేదు. సో తండ్రి అటెండ్ కాలేదు వివాహం. కోమలతమ్మ రామానుజన్ తల్లి వీళ్ళిద్దరు జాతకాన్ని పరిశీలించి రామానుజన్కి ఈ అమ్మాయి అయితేనే కరెక్ట్గా ఉంటుందని ఆ వివాహాన్ని నిశ్చయించి ఆ వివాహం చేసేస్తుంది. ఆ వివాహానికి అతని తండ్రి అటెండ్ అవ్వలేదని చెప్తారు. ఈ పుస్తకంలో కూడా మనకి ప్రముఖంగా చెప్తాడు శ్రీనివాస్ అయ్యంగార్. రామానుజన్ తండ్రి ఆ వివాహానికి రాలేదు, ఎందుకంటే అతనికి ఇష్టం లేదు, మళ్ళీ ఇతని జీవితంలో అతని పాత్ర అంత ప్రభావవంతంగా లేదు అని చెప్పి అతని తల్లి ఆ వివాహం నిర్వహించేసింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత రామానుజన్లో కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. దాంతో రామానుజన్ ఏమో మనం ఇప్పుడు కాలంలో చెప్పుకుంటున్న ఇంటర్మీడియట్ ఎఫ్ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు కదా. సో అతని దగ్గర ఉన్నది ఏంటంటే అతని నోట్బుక్స్, అతని గణిత సిద్ధాంతాలు రాసుకున్న ఈ నోట్బుక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకువెళ్ళి అందరికీ చూపించేవాడు. కానీ అతని భాషని, అతను రాసుకున్న ఫార్ములాస్ని అర్థం చేసుకునే స్థితి ఎవరికి ఉండేది కాదు. ఎందుకంటే ఇతనివి చాలా హయ్యర్ గ్రేడ్గా ఉండేవి. మిగతా వాళ్ళంతా కూడాను ఏదో చదువుకోవడానికి చదువుకుంటున్నాం అని ఉండేవాళ్ళు తప్పితే ఎవరు పెద్ద అర్థం చేసుకునే లెవెల్లో అయితే ఉండేవాళ్ళు కాదు. తర్వాత ఏమైంది, ఇతను బాగా తిరిగి ఇంకా విసుగొచ్చేసి ఇతనికి ఉద్యోగం రాదు అని ఒక డీలా పడిపోయాడు. ఈ లోపల ఇతనికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉండేవి. కొంత కడుపు నొప్పి లాంటి అనారోగ్య సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడేవాడు అతను. అతనికి తర్వాత కొంతమంది స్నేహితుల సలహాతోటి కుంభకోణం వదిలేసి, ఆ రోజుల్లో మనకి సౌత్ ఇండియన్ క్యాపిటల్గా మనం మద్రాస్, ఈరోజు మనం చెన్నై అంటున్నాం, మద్రాస్ నగరాన్ని చెప్తాం. ఎందుకంటే ఏది కావాలన్నా రాజధానికే వెళ్తారు. అటువంటి దానికి ఈ చెన్నై మహానగరానికి, మద్రాస్ మహానగరానికి రామానుజన్ వెళ్ళమని కొంతమంది స్నేహితులు సలహా ఇచ్చారు. సో దాంతో
రామానుజన్ చెన్నై వెళ్ళటానికి నిశ్చయించాడు. కొంతమంది స్నేహితులు అక్కడ ఉన్నారు. ఒక మనకి ఇప్పటికీ కూడా ప్రెసిడెన్సీ కాలేజ్ దగ్గర విక్టోరియా హాస్టల్ అని ఉంటుంది. ఆ హాస్టల్లో ఇతనికి కొంత స్నేహితులు ఉండేవాడు అనమాట. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్దాం నిశ్చయించుకున్నాడు. ఈ లోపల ఇతను కొంత బ్రతుకు తెరువు కోసం కొన్ని ట్యూషన్లు చెప్పేవాడు. హోమ్ ట్యూషన్స్, తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పడం ఇలాంటివి చేసేవాడు. అలా చెప్తున్న వాళ్ళలో ఒక అతను నరసింహ అయ్యంగార్ అని చెప్పి ఉండేవాడు. ఆయన తర్వాత కాలంలో చెప్పేవాడు, రామానుజన్ రామానుజన్ నాకు ట్యూషన్ చెప్పిన విషయాలేవి నాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే అతనంతా అలౌకికంగాను, గణితంలో చాలా అడ్వాన్స్డ్గాను ఉండేవాడు. ఎలాంటి క్వశ్చన్లు అడిగేవాడంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటి మనిషి ఎవరు, ఇక్కడి నుంచి మనకి ఆకాశంలో ఉన్న మేఘాలు ఎంత దూరంలో ఉన్నాయి, తర్వాత ఒకే గోడ మనకి చీమకి ఒకేలాగా కనపడుతుందా, దానికి వ్యత్యాసం ఏంటి, దాన్ని ఈరోజు మనం జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటున్నాం మనం. ఇలాంటి క్వశ్చన్లు ఆ రోజుల్లోనే రామానుజన్ అడిగేవాడు. దానివల్ల ఎవరికి కూడా పెద్ద అర్థమయ్యేవాడు కాదు మనిషి కూడా. అతని ధోరణి ఏదో అతన్ని అనుకునేవాడు అనమాట. ఆ తర్వాత అతను స్నేహితుల సహకారంతో మద్రాస్ నగరం వచ్చి అక్కడ కూడా ఇవి వెతికేవాడు. దీంట్లో ఒక చాప్టర్ ఉంది, ద సెర్చ్ ఫర్ ప్యాటర్న్స్. సహాయం కోసం తర్వాత ఉద్యోగం కోసం ఏదైనా సహాయం, ఎవరైనా గణిత శాస్త్రవేత్తలు అతన్ని ప్రోత్సహిస్తారేమో అని వెతికేవాడు. అతనికి కుంభకోణంలో చదువు చెప్పిన కొంతమంది ప్రొఫెసర్లు ఏం చేసి అక్కడ మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీ, లయోలా కాలేజీ, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో అక్కడ పనిచేసేవాళ్ళు. ఇదంతా కూడాను 1900 మొదట్లో 1905, 6 ఆ టైంలో అనమాట. ఆ టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాడు. కానీ వాళ్ళ వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. ఏదో కొంత సహాయం చేసేవాళ్ళు తప్పితే అతనికి డబ్బు రూపంగాను, మిగతా మాట సహాయం చేసేవాళ్ళు తప్పితే అతని గణితాన్ని అర్థం చేసుకోవడం, అతనికి ఒక శాశ్వతమైన ఒక ఆర్థికంగా సహాయం చేయడం అనేది ఎవరు చేసేవాళ్ళు కాదు. అండ్ అందులోనూ అతను ఇంటర్మీడియట్ తప్పాడు కాబట్టి, FA తప్పాడు కాబట్టి అతనికి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఈ విషయాన్ని ఈ పుస్తకంలో, మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పుస్తకంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పోలుస్తూ చెప్తాడు రాబర్ట్ కనికల్. చాలా చాలా విపులాత్మకంగా చెప్తాడు. ఈ రోజుల్లో కూడా అది అప్లై అవుతుంది. ఎలా అంటే, ఒక ఉద్యోగం రావాలి అంటే ఒక డిగ్రీ చేతిలో ఉండాలి. ఈ టాలెంట్లు అన్నీ కాదు, అతని చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటేనే అతనికి ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని చాలా మనకి ఒక హార్ట్ టచింగ్గా ఈ పుస్తకంలో చెప్తాడు. తర్వాత అతను కొన్ని హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఇతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు, శ్రీనివాస్ అయ్యర్ అని చెప్పి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని ఒక మేనమామ అనమాట. నెల్లూరులో ఒక డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. రామస్వామి అయ్యర్ అని చెప్పి ఆయన్ని కలవమని చెప్పారనమాట. వెళ్ళి ఆయన్ని కలవమని చెప్తే ఆయన ఏం చేశాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అని ఒక క్లబ్ని, ఒక మ్యాథమెటికల్ క్లబ్ని ఆయన స్థాపించి ఈ యంగ్ మ్యాథమెటిషియన్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయటం, కొన్ని జర్నల్స్ పబ్లిష్ చేయడం లాంటివి చేసేవాడు. దాంతో రామానుజన్కి అక్కడ ఏమైనా సహాయం దొరుకుతుందేమో అని చెప్పి ఇతని స్నేహితుడి సహాయంతో ఆయన్ని కలవటానికి వెళ్తే ఆయనకి మొదట్లో ఏం అర్థం కాలేదు. తర్వాత ఇతని ప్రతిభను చూసి, ఇతని నోట్బుక్స్ని చూసి తర్వాత మళ్ళా కలవమన్నాడు. అదే రామస్వామి అయ్యర్ ఆయన తర్వాత కాలంలో ఏం చెప్తారంటే, రామానుజన్ తన దగ్గర రావటం గురించి ఏం చెప్తారంటే, ఒకరోజు నాకు తెలిసిన ఒక అబ్బాయి తన స్నేహితుని తీసుకుని వచ్చాడు. అతని పేరు శ్రీనివాస్ రామానుజన్. అతను చాలా పొట్టిగా నల్లగా ఉన్నాడు, సరిగ్గా క్లీన్గా కూడా లేడు వ్యక్తి, చాలా షేవ్ చేసుకోలేదు, చాలా అలసిపోయి ఉన్నాడు వ్యక్తి. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక మెరుపు కనిపించింది. అతని చేతిలో 2 పుస్తకాలు ఉన్నాయి. ఒక పాత పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు నాకు చూపించాడు. దాంట్లో నాకు విషయాలు ఏమీ అర్థం కాలేదు, కానీ అతను చెప్పిన విషయాల్లో మాత్రం ఏదో ఉందనిపించింది. అందుకే ఆ పుస్తకాలని కొన్నిసార్లు పరిశీలించి అతని మళ్ళా రమ్మన్నాను. 2-3 సార్లు వచ్చిన తర్వాత అతనికి అర్థమైంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అతను ఏం చేశాడు, నాకు అందులో ఉన్న విషయాల్ని చాలా ఎలిమెంటరీ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పారు. సో ఆ తర్వాత రామానుజన్కి అతన్ని అడిగాడు, నీకేం కావాలి అని అడిగాడు. నాకు ఏదైనా ఒక ఉద్యోగం చూపించండి,
లేదంటే నాకు ఏదన్నా నేను గణితాన్ని చేసుకోవడానికి నాకు ఏదన్నా ఆహ్, ఒక పరిస్థితి కల్పించండి ఆర్థికంగా అని అడిగాడు. నేను అతను ఒక క్లరికల్ గుమాస్తాగా ఉద్యోగం ఇవ్వటం కంటే కూడాను అతనికి ఏదన్నా మంత్లీ ఒక స్కాలర్‌షిప్ ఇచ్చి అతన్ని ప్రోత్సహించడం మంచిది అనుకున్నాను నేను. అతన్ని వెంటనే ఇంటికి పంపించేసి నెలకి రూ. 25. ఆ రోజుల్లో రూ. 25 అంటే మనకి ఈ రోజులు దాదాపు 7, 8 వేలు కింద లెక్క. రూ. 25 పంపించడానికి నేను సిద్ధమయ్యాను. ఎందుకంటే కుంభకోణంలో ఉన్నప్పుడు అతని ఫ్యామిలీ మొత్తం ఎంత చేసినా సరే రూ. 20 మించి వచ్చేవి కాదు. రూ. 20 అంటే ఈ రోజుల్లో ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రన్ అవ్వడానికి సరిపడా ఉండేది. అతనికి నేను అలా ప్రోత్సహించాను. అతను తిరిగి వెళ్ళిపోయి మద్రాసులో ఉన్నాడు. మద్రాసులో మనకి ఇప్పటికీ ఉంటుంది పార్థసారథి గుడి ఉంటుంది, ట్రిపుల్ కే. అక్కడ రామానుజన్ కాపురం పెట్టాడు. తన భార్యని అమ్మని తీసుకొచ్చి, ఎందుకంటే అతనికి మంత్లీ స్కాలర్షిప్ వస్తుంది కదా, ఆ స్కాలర్షిప్ తోటి అతను అక్కడ 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 కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అనమాట. తర్వాత కొన్ని రోజులకి అతనికి రామస్వామి అయ్యంగార్ అని చెప్పి వేరే ఒక వ్యక్తి ద్వారా నారాయణ అయ్యంగార్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన అప్పట్లో గొప్ప ఒక ఇంజనీర్, ఒక మ్యాథమెటిషియన్గా ఉంటారు ఆయన. ఆ రోజుల్లో ప్రముఖ వ్యక్తి ఆయన. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఒక హై లెవెల్ ఒక గుమాస్తాగాను, ఒక ఇంజనీర్స్కి సలహా ఇచ్చే ఒక వ్యక్తిగాను అక్కడ ఆయన పనిచేస్తున్నాడు. సో ఈ రామానుజన్ సర్కిల్ మొత్తం ఎక్కువ బ్రాహ్మణులు కావటం వల్ల ఇతనికి సహాయం దొరికింది కూడా వాళ్ళ నుంచే. ఈ నారాయణ అయ్యంగార్ ఏం చేశాడు, రామానుజన్ యొక్క ప్రతిభని గుర్తించి అతన్ని తీసుకువెళ్ళి ఆ పోర్ట్ ట్రస్ట్ యొక్క పోర్ట్ ట్రస్ట్ని రన్ చేసి ఆ రోజుల్లో ఒక మెయిన్ వ్యక్తికి ఆయన పరిచయం చేస్తారు. సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ ఆయన పేరు. సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ ఆయన చాలా పెద్ద వ్యక్తి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో పోర్ట్ ట్రస్ట్కి చైర్మన్గా ఉండేవాడు ఆయన. ఆ చైర్మన్కి పరిచయం చేసి ఈ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగితే 3rd క్లాస్ గ్రేడ్ 3 ఒక క్లర్క్గా ఆ పోర్ట్ ట్రస్ట్లో అతనికి ఉద్యోగం ఇప్పించాడు అనమాట. ఆ ఉద్యోగంతో రామానుజన్కి నెలకి ఇంకొక ₹25 వచ్చేవి. సో దీంతో రామానుజన్ జీవితం కొంతవరకు స్థిరపడింది అనుకోవచ్చు. అట్లా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ కానీ అతని గణితాన్ని వినేవాళ్ళు కానీ అతన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ దొరకలేదు. కేవలం ఒక నారాయణ అయ్యంగారు, అతనితో పాటు చదువుకున్న కొంతమంది స్టూడెంట్స్, అతనికి పాఠాలు చెప్పిన కొంతమంది ప్రొఫెసర్స్ తప్పించి మిగతా ఎవరు కూడా అతను చెప్పేది వినడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఒకరోజు అతను ఇలాగే స్నేహితులతో మాట్లాడుతుంటే అతనికి ఆధ్యాత్మిక ఎలా ఉండేది, మన హిందూ ధర్మం పట్ల, హిందూ పురాణాల పట్ల, వేదాల మీద ఎంత ఆసక్తి ఉండేదో చెప్పడానికి ఒక ఉదాహరణ దీంట్లో ఈ పుస్తకంలో మనకి చెప్తారు రాబర్ట్ కనిగల్. ఏంటంటే ఒకరోజు రామానుజన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఈ నక్షత్రాలు వీటి గురించి మాట్లాడుతూ 2n-1 2n-1 దీనికి ఇది మన వేదాల్లోని కొన్ని అంకెల్ని సూచిస్తుంది అని చెప్పాడు. ఎలా అని చెప్తే 2n-1లో మనం n = 0 పెడితే 2^0-1 అంటే 1 - 1 = 0. అంటే ఇది మనకి శూన్య స్థితిని, అంటే విశ్వం ఆవిర్భావంకి ముందు ఉన్న స్థితిని సూచిస్తుంది. తర్వాత 2^1-1 అంటే 2 - 1 = 1. అంటే మనకి పరమాత్మ ఒక్కడే, ఈ విశ్వ సృష్టికి కారణం ఒక్కడే అని సూచిస్తుంది ఈ సంఖ్య. తర్వాత 2^2-1 2^2-1 అంటే 4 - 1 = 3. ఇది మన త్రిమూర్తుల సంఖ్యను సూచిస్తుంది. ఇలా ఆయన ప్రతి ఒక్క నెంబర్కి దాన్ని మన వేదాలకి, మన ధర్మానికి, ఏదో ఒక మన భారతీయ సిద్ధాంతాలకి ముడిపెట్టి చెప్పేవాడు. అంత కీన్గా అబ్జర్వ్ చేసేవాడు ఆయన. గణితాన్ని, ఆచార వ్యవహారాల్ని, వేదాల్ని అంత కీన్గా అబ్జర్వ్ చేస్తూ, ఆచరిస్తూ వాటిని తన ఫిలాసఫీలో ఒక భాగంగా చేసుకునేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి రామానుజన్ ఆ పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తుండగా ఈ రామస్వామి అయ్యర్ స్థాపించిన ఈ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ఇతను కొన్ని ప్రశ్నల ద్వారా కొన్ని క్వశ్చన్స్ ద్వారా మ్యాథమెటికల్ జర్నల్లో కొన్ని పబ్లిష్ చేశాడు.
ఆ క్వశ్చన్స్ కూడా మిగతా రీడర్ల స్థాయికి, మిగతా పాఠకుల స్థాయికి చాలా ఎక్కువగా ఉండేది. ఆ పాటకు అది కూడా ఎవరు సాల్వ్ చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఇతను ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ 6 నెలలైనా కూడాను ఆ సంచికలో అలాగే తిరుగుతుండేది తప్పితే ఎవరు సాల్వ్ చేసేవాళ్ళు కాదు. అంత అంటే అంటే ఆ రోజుల్లో ఉన్న అక్కడ ఉన్న గణిత శాస్త్రజ్ఞుల కంటే కూడాను ఇతను చాలా హయ్యర్ స్థాయిలో ఉన్నాడు అని చెప్పడానికి ఇవి ఒక ఉదాహరణ అనమాట. ఆ తర్వాత అతను కొంతకాలానికి తన ఫస్ట్ పేపర్ బెర్నౌలీ నెంబర్స్, ఇవి మనకి ఫిజిక్స్లోను మ్యాథమెటిక్స్లోను వస్తాయి. బెర్నౌలీ నెంబర్స్ మీద తన ఫస్ట్ పేపర్ని పబ్లిష్ చేశాడు. తర్వాత అతనికి కొంత ఇంప్రెషన్ వచ్చింది. అయినా కూడాను అతనిలోని గణిత దాహం తీరలేదు. మళ్ళీ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తర్వాత అతను మరింత సహాయం కోసం ఎదురు చూశాడు. ఆ టైంలో నారాయణ అయ్యంగార్ మరికొంతమంది స్నేహితులు ఏం చేశారంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మనకి చాలా ఫేమస్ యూనివర్సిటీ ఈరోజు కూడా, కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు అనమాట. ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ని సంప్రదిద్దాం, నీ గణిత ఫార్ములాలు, ఆ సిద్ధాంతాలని వాళ్ళకి పంపించి మనం వాళ్ళ అభిప్రాయం అడుగుదాం అని చెప్పి సలహా ఇచ్చారు అతనికి. అతను కొంత భయపడుతూనే కొంతమంది మ్యాథమెటిషియన్స్కి కొన్ని లెటర్స్, ఆ రోజుల్లో మనకి ఉత్తరాలే కదా, 1910, 12 ఆ టైంలో అనమాట. ఉత్తరం చేరడానికి కూడా దాదాపు ఒక నెల రోజులు పట్టేది. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ మొత్తం కూడాను ఈ షిప్స్ ద్వారా జరిగేది కదా. ఈ ఒక నెల రోజులు సమయం పట్టేది. ఉత్తరం రాశాడు. ఇద్దరు మ్యాథమెటిషియన్స్కి ఉత్తరం రాశాడు. కానీ అతను ఆ ఉత్తరంలో ప్రస్తావించిన అంశాలు కొంత కాంట్రవర్సీగా, ఈ రోజు మాత్రమే ఈ కాలానికి సంబంధించి అర్థం చేసుకునేవి, 100 సంవత్సరాల ముందు అర్థం చేసుకునే విషయాల్లాగా ఉండేది కాదు అవన్నీ కూడా. తర్వాత ఆ మ్యాథమెటిషియన్స్ ఇతనికి ఆ ఉత్తరాలు తిప్పి పంపించేసి, ఇతను ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఇందులో విషయాలన్నీ కూడాను అసంబద్ధమైన విషయాలు. ఎందుకంటే రామానుజన్ ఒక చోట రాశాడు 1+2+3+4+ అండ్ సో ఆన్ టు ఇన్ఫినిటీ, అనంతం వరకు కూడితే దాని ఆన్సర్ వచ్చేసి -1/12 అని రాశాడు. ఈరోజు మనం ఏ ఎలిమెంటరీ స్కూల్, ఏ 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ని అడిగినా 1+2+4 అండ్ సో ఆన్, మనకి అనంతం వరకు కూడితే వచ్చేది అనంతం అని చెప్పి టక్కుమని ఆన్సర్ చెప్తారు. కానీ రామానుజన్ అనుసరించిన ఒక విలక్షణమైన పద్ధతుల వల్ల అతను ఆ ఆన్సర్ రప్పించగలిగాడు. కానీ ఆన్సర్ చూసిన వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు. ఇతను ఎలా రప్పించాడు అనేది ఆలోచించేవాళ్ళు కాదు. కేవలం ఇతను ఒక పిచ్చివాడని మాత్రమే డిస్మిస్ చేసేవాళ్ళు అతని ఆర్గ్యుమెంట్స్ని. సో ఆ ఇద్దరు మ్యాథమెటిషియన్స్ రామానుజన్ ఆర్గ్యుమెంట్స్ని డిస్మిస్ చేసి ఇతను ఒక పిచ్చివాడని ఒక ముద్ర వేసి అతనికి ఆ లెటర్స్ పంపించేసి అతన్ని కొన్ని పుస్తకాలు చదవమని, కొంత ఇంకా నువ్వు గణిత నేర్చుకోమని చెప్పి అతన్ని చెప్పారనమాట. తర్వాత ఇతను ఏం చేశాడు, డిసప్పాయింట్ అయిన తర్వాత మళ్ళా 1913 జనవరి 16వ తారీఖున ఇతను ఇంకొక మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ అని ఇంకొక ప్రముఖ గణిత శాస్త్రవేత్తకి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం గురించి అప్పటికే ఇద్దరు మళ్ళా ఇంకా కొంతమంది మ్యాథమెటిషియన్స్ని కలిసిన తర్వాత వాళ్ళు డిస్మిస్ చేసిన తర్వాత అతని ఆర్గ్యుమెంట్స్ని రామానుజన్ డిసప్పాయింట్మెంట్లో రాశాడు. ఆ ఉత్తరం గురించి ఆ రోజు సంక్రాంతి రోజు రాశాడు ఉత్తరం. ఆ ఉత్తరం గురించి ఈ పుస్తకంలో మ్యాన్ హూ న్యూ పుస్తకంలో ఒక చాప్టరే ఉందన్నమాట. అంత గొప్పగా విశ్లేషించాడు ఆ ఉత్తరాన్ని రాబర్ట్ కనిగల్. ఆ ఉత్తరంలోని కొంత భాగాన్ని ఇప్పుడు నేను చదువుతాను, చూద్దాం. రామానుజన్ హార్డీకి ఇలా రాస్తున్నాడు. డియర్ సార్, ఐ బెగ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్ ఎట్ మెడ్రాస్ on a salary of only 20 pounds per annum. I am now about 23 years of age. I have had no university education, but I have undergone the ordinary school course. After leaving school, I have been employing the spare time at my disposal to work at mathematics. I have not trodden the conventional regular course which is followed in a university course, but I am striking out a new path for myself. I have made a special investigation of divergent series in general, and the results I get are termed by the local mathematicians are as startling. రామానుజన్ ఈ ఉత్తరం ద్వారా హార్డీకి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, సార్, నేను
పోస్ట్ ట్రస్ట్ ఆఫీస్ మద్రాస్లో ఒక థర్డ్ గ్రేడ్ ఒక క్లర్క్గా పనిచేస్తున్నాను. నా నా జీతం 20 పౌండ్స్ మాత్రమే. నా వయసు 23 ఏళ్ళు. నాకు యూనివర్సిటీ విద్యా విధానంలో చదువుకున్న ఇది లేదు, ఆ సర్టిఫికెట్ లేదు. కానీ నేను స్కూల్ వదిలిన తర్వాత కొంత నా సమయం మొత్తాన్ని కూడాను గణితానికి నేను ఉపయోగించాను. ఆ ప్రాసెస్లో నేను చాలా కొత్త కొత్త సిద్ధాంతాలు కనుక్కున్నాను. అవి లోకల్ మ్యాథమెటిషియన్స్ చూపిస్తే వాళ్ళందరూ స్టార్ట్లింగ్, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా స్ట్రైకింగ్ రిజల్ట్స్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. నేను డైవర్జెంట్ సిరీస్ అనే ఒక టాపిక్ మీద స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఈ డైవర్జెంట్ సిరీస్ అనే టాపిక్ని ఇతను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, కొన్ని సంవత్సరాలకు ముందు ఈ జిహెచ్ హార్డీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఆర్డర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఆ పుస్తకంలో ఒక ప్రధాన సంఖ్యల మీద ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఈ రోజుకి కూడాను అవుట్ స్టాండింగ్గా ఉంది. దాదాపుగా ఒక 300 సంవత్సరాల నుంచి ఒక అవుట్ స్టాండింగ్ ప్రాబ్లం. అదేంటంటే ప్రైమ్ నెంబర్స్ని, ప్రధాన సంఖ్యల్ని ఎన్ని అని కౌంట్ చేయటం, దాని యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవటం. అది ఈ రోజుకి కూడాను దట్ ఈస్ అన్ ఓపెన్ ప్రాబ్లం, అవుట్ స్టాండింగ్ ప్రాబ్లం. ఆ ఉత్తరం ఇంకా ఇలా కొనసాగుతుంది. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు గో త్రూ ద ఎన్క్లోజ్డ్ పేపర్స్. Being poor, if you are convinced that there is anything of value, I would like to have my theorems published. I have not given actual investigations nor the expressions that I get, but I have indicated the lines on which I proceed. Being inexperienced, I would very highly value any advice you give me. Requesting you to be excused for the trouble I give you. I remain, dear sir, yours truly, S. Ramanujan. నాకు ఎటువంటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేదు, కానీ నేను కొంత పరిశోధన చేసిన పత్రాలను మీకు పంపిస్తున్నాను, ఈ ఉత్తరంతో వాడి పంపిస్తున్నాను. నేను చాలా పేదవాడిని, మళ్ళీ అనుభవం లేనివాడిని, కాబట్టి వీటిని మీరు పరిశీలించి వీటికి ఏదన్నా ఒక వాల్యూ ఉంటే వీటిని పబ్లిష్ చేసే విధంగా నాకు సహాయపడండి అని చెప్పి రామానుజన్ అడిగాడు. నేను వీటిలో ఏమీ ప్రూఫ్స్ ఇవ్వలేదు, కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే ఇచ్చాను. నా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఏది నేను మెన్షన్ చేయలేదు అని ఇచ్చాడు. ఈ ఉత్తరం 4 రోజుల తర్వాత హార్డీకి చేరింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. మనం ఇక్కడ హార్డీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఉంది. ఎందుకంటే హార్డీ ఒక ప్రభావితమైన మ్యాథమెటిషియన్. ఒక 19వ శతాబ్దానికి, 20వ శతాబ్దానికి, 21వ శతాబ్దానికి కూడా ఒక ప్రభావితమైన మ్యాథమెటిషియన్ హార్డీ, ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఆయన ఎంతోమంది యువగణిత శాస్త్రవేత్తలకి సహాయం చేస్తాడు, ముఖ్యంగా మన రామానుజన్కి సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన గురించి ఈ రాబర్ట్ కనిగల్ ఎంతో పరిశోధన చేసి ఒక స్పెషల్గా ఒక చాప్టరే మనకి హార్డీ గురించి ఇచ్చాడు. హార్డీ రామానుజన్ కంటే కూడా ఒక 10 ఏళ్ళు పెద్దవాడు. అంటే 1877లో పుట్టాడు. అతను ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి, కానీ అతను చదువు ద్వారా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చి అక్కడే మంచి మెడల్స్, ఈవెన్ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్, ఎవ్రీథింగ్. చాలా మెరిట్ స్టూడెంట్స్. ఆయన అప్పటి వరకు ఉన్న విద్యా విధానంలో సరికొత్త మార్పులు తెచ్చాడు, పరిశోధనలో సరికొత్త మార్పులు తెచ్చి ఒక బ్రిటిష్ గణిత సామ్రాజ్యానికి ఒక క్రౌన్లెస్ కింగ్ అట్లా ఉండేవాడు, ఒక రాజుగా వెలుగొందేవాడు హార్డీ. కానీ హార్డీ నాస్తికుడు అనమాట. మన రామానుజనేమో పూర్తిగా భగవద్భక్తిలోనూ అటువంటి కుటుంబంలోనూ అటువంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. కానీ హార్డీ మాత్రం పరమనాస్తికుడు, దేవుడిని నమ్మేవాడు కాదు, ఈవెన్ చర్చ్ కూడా వెళ్ళేవాడు కాదు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చర్చ్ కూడా వెళ్ళేవాడు కాదు. దేవుడిని చూపించిన వాళ్ళకి నేను ఒక ప్రైజ్ కూడా ఇస్తాను అనౌన్స్ చేశాడు. అటువంటి వ్యక్తి అనమాట హార్డీ. అటువంటి పరిస్థితుల్లో హార్డీ బ్రిటిష్ గణితాన్ని అంత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి. అతని జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అటువంటి టైంలో రామానుజన్ రాసిన ఈ ఉత్తరం అతనికి వచ్చినప్పుడు హార్డీకి ఇలాంటి ఉత్తరాలు రోజు చాలా వస్తుంటాయి. ఎందుకంటే అతను ప్రముఖ వ్యక్తి కాబట్టి పరిశోధకులు చాలా ఉత్తరాలు ఇస్తుంటారు, ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు. రామానుజన్ ఉత్తరాన్ని కూడా అతను చాలా తేలికగా తీసుకుని కొంత చదివి పక్కన పెట్టేస్తాడు అతను. కానీ హార్డీకి టెన్నిస్ ఆడే హ్యాబిట్ ఉందనమాట. టెన్నిస్ బాగా ఆడగలడు, టెన్నిస్ అండ్ క్రికెట్.
ఒకరోజు సాయంత్రం టెన్నిస్ ఆడుతూ అతని సహచర మ్యాథమెటిషియన్ లిటిల్ వుడ్, అతని పేరు లిటిల్ వుడ్, ఆ లిటిల్ వుడ్తో డిస్కస్ చేస్తున్నాడు. ఇవాళ నాకు ఇండియా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో పెద్ద విశేషాలు ఏం లేవు, కానీ కొంత కాంట్రవర్సీగా ఉంది. దాంట్లో విషయాలన్నీ కూడా నమ్మలేనట్టుగా ఉన్నాయి. ఎవరో పిచ్చివాడు రాశాడేమో అని అనుకుని పక్కన పడేశానన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ తీరిగ్గా సాయంత్రం పూట ఆ ఉత్తరాన్ని చూశారనమాట. చూసిన తర్వాత ఇతనితో పాటు లిటిల్ వుడ్ కూడా ఉండటంతో ఆ ఉత్తరంలో ఉన్న విశేషాలని లోతుగా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ రాసిన ఉత్తరమే తప్పితే వేరే ఆ విషయాలు తప్పితే అతను వేరే వ్యక్తి అవ్వడానికి అవకాశం లేదు. ఈ వ్యక్తి ఖచ్చితంగా న్యూటన్తో పోల్చదగిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో న్యూటన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ జీనియస్. న్యూటన్ చాలా గొప్ప వ్యక్తి, ఈవెన్ దైవ సమానుడిగా భావించేవాళ్ళు. అటువంటి న్యూటన్తో పోల్చదగిన వ్యక్తి మాత్రమే ఇటువంటి ఉత్తరం రాయగలడు. ఇందులోని విషయాలు ఖచ్చితంగా నిజమై ఉంటాయి. దే మస్ట్ బీ ట్రూ. ఇఫ్ దే వర్ నాట్ ట్రూ, నో వన్ హ్యాడ్ ద ఇమాజినేషన్ టు ఇన్వెంట్ దెమ్. అవి కనుక నిజం కాకపోతే మళ్ళా వాటిని రాసే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. అసలు అలాంటి వ్యక్తే లేరు. ఖచ్చితంగా అవి నిజమే ఏంటి ఆయన అభిప్రాయానికి వచ్చారు. అభిప్రాయానికి వచ్చిన తర్వాత రామానుజన్కి హార్డీ రెస్పాన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రామానుజన్కి ఆ ఉత్తరం చేరింది. ఇట్లా మీ ఉత్తరం అందుకున్నాను, మీరు రాసిన విషయాలు చాలా కాంట్రవర్సీగా ఉన్నాయి, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని నేను 3 భాగాలుగా విభజిస్తాను. ఏంటంటే మీరు రాసిన ఉత్తరాల్లో రామానుజన్ హార్డీకి 120 సిద్ధాంతాలు పంపించాడు. 10 పేజీల లెటర్, అది చాలా పెద్ద లెటర్. 120 సిద్ధాంతాలు హార్డీ చెప్తున్నాడు రామానుజన్కి. అదే లెటర్లో మీరు రాసిన ఈ సిద్ధాంతాల్లో కొన్ని ముందే తెలిసినవి, కొన్నేమో మనకు తెలిసిన సిద్ధాంతాల నుంచి మనం తెప్పించవచ్చు, కొన్నేమో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, నేను ఎక్కడా చూడలేదు. మీలో చాలా వర్తుందని నేను గుర్తిస్తున్నాను. మీకేం కావాలి అని అడిగాడు రామానుజన్ని. రామానుజన్ ఇంకా ఒక విషయాన్ని ప్రస్తావించాడు. మీరు రాసిన సిద్ధాంతాలు నేను నమ్మాలి అంటే వాటికి ఖచ్చితంగా నాకు ఉపపత్తి, ప్రూఫ్ కావాలి, ఖచ్చితంగా వాటికి సొల్యూషన్స్ కావాలి అని అడిగాడు. కానీ రామానుజన్ వాటిని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అనే కారణం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రముఖంగా. ఎందుకంటే ఈ పుస్తకంలో రకరకాల విశ్లేషణ చేశారు, కానీ ఈరోజు మ్యాథమెటిషియన్స్ వల్ల మనకు అది తెలుస్తుంది అనమాట. రామానుజన్ రాసిన కొన్ని సిద్ధాంతాలు హార్డీని బాగా ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఈ బుక్లో కొంత టెక్నికల్గా నేను చదవకపోయినా నేను మీకు కొన్ని సిద్ధాంతాలు మీరు చూడటానికి ఈ పుస్తకాలు చూపిస్తాను. ఈ సిద్ధాంతాలు ఇలా ఉంటాయి. ఇంటిగ్రల్స్, హైపర్ జామెట్రిక్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, మోడ్యులర్ ఫార్మ్స్. ఈ రోజు కూడా ఇవన్నీ కూడా ఒక హయ్యర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్. ఈవెన్ మనకి ఒక పిహెచ్డి లెవెల్కి సరిపడా టాపిక్స్ అనమాట ఇవన్నీ. ఈ టాపిక్స్ అన్ని చూసిన తర్వాత హార్డీ చాలా ఆశ్చర్యపడుతూ రామానుజన్కి రిప్లై రాశాడు. తర్వాత రామానుజన్ దానికి తిరిగి ఉత్తరం రాశాడు. నేను చాలా పేదవాడిని, మీలాంటి మ్యాథమెటిషియన్ నాకు గనక నాలో ఏదైనా వర్త్ ఉంది అని చెప్పి ఏదన్నా నాకు ఒక ఉత్తరం రాయగలిగితే యూనివర్సిటీ వాళ్ళకి నాకు ఏదైనా కొంత స్కాలర్షిప్ వస్తుంది, నాకు అది సరిపోతుంది. తర్వాత నా సిద్ధాంతాలు పబ్లిష్ చేయబడితే నాకు సంతృప్తిగా ఉంటుందని లెటర్ రాశాడు. లెటర్ రాసి మరికొన్ని సిద్ధాంతాలు జత చేసి పంపించి అప్పటి వరకు అన్సాల్వ్డ్గా ఉన్న అవుట్ స్టాండింగ్ ప్రాబ్లమ్ని, ప్రధాన సంఖ్యల యొక్క ప్రాబ్లమ్ని నేను ఎగ్జాక్ట్గా సాల్వ్ చేస్తాను అని చెప్పి హార్డీకి ఛాలెంజ్గా పంపించాడు రామానుజన్. దాన్ని హార్డీ నమ్మలేకపోయాడు. సో హార్డీ, లిటిల్ వుడ్, మరికొంతమంది మ్యాథమెటిషియన్స్ కలిసి ఈ రామానుజన్ అనే వ్యక్తి ఇండియాలో ఉండిపోవటం కంటే కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆ రోజుల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే ఒక వరల్డ్కి ఒక సెంటర్ అనమాట, ఒక నెర్వ్ సెంటర్. అలాంటి చోటుకు వచ్చి ఇతన్ని షైన్ చేస్తే ఇతను చాలా గొప్ప మ్యాథమెటిషియన్ అవుతాడు అని చెప్పి అతన్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేశారు. సో హార్డీ అడిగాడు రామానుజన్ని, నువ్వు కేంబ్రిడ్జ్ రావడానికి అవకాశం ఉందా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని అడిగాడు. కానీ రామానుజన్ పెరిగిన వాతావరణం కానీ అటువంటి పరిస్థితులు అతనికి ఆ డెసిషన్ తీసుకుని, ఆ నిర్ణయం తీసుకుని ఇది ఇవ్వలేదు. దాంతో రామానుజన్ క్లియర్గా చెప్పాడు, నేను కేంబ్రిడ్జ్ రావడానికి కుదరదు, నాకు ఇక్కడ ఏదైనా స్కాలర్షిప్ ఏర్పాటు చేయండి అని చెప్పాడు. కానీ హార్డీ
అతని పరిస్థితులు వివరిస్తూ మరికొన్ని ఉత్తరాలు రాశాడు. రాసిన తర్వాత అతనిలో ధైర్యం నింపేందుకు ఒక మ్యాథమెటిషియన్ని మద్రాస్ యూనివర్సిటీలో ఒక లెక్చర్స్ చెప్పడానికి నెవిల్ అని చెప్పి ఒక మ్యాథమెటిషియన్ వచ్చాడు. ఆ మ్యాథమెటిషియన్కి రామానుజన్లో ధైర్యం నింపి అతని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి తీసుకొచ్చే ఒక బాధ్యతను అప్పగించాడు హార్డీ. అటువంటి బాధ్యతను నెవెల్ అనే ఒక మ్యాథమెటిషియన్ మద్రాస్ యూనివర్సిటీకి వచ్చి లెక్చర్స్ చెప్తూ రామానుజన్ని కలిశాడు. రామానుజన్ వెళ్ళి కలిసిన తర్వాత అతనికి సిద్ధాంతాలని చూపించిన తర్వాత అతను ఆశ్చర్యపోయాడు. ఇటువంటి వ్యక్తి ఇండియాలో ఉండటం కంటే కూడాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రావటమే నయం అని చెప్పి అక్కడికి వస్తే షైన్ అవుతాడని చెప్పి రామానుజన్కి పరిస్థితులని వివరించి అతను రావడానికి ఏర్పాటు చేశాడు. కానీ రామానుజన్కి చుట్టుపక్కల ఉన్న ఈ సొసైటీలో ఇతని బంధువులు కానీ ఇతని స్నేహితులు కానీ ఎవరు కూడా దీన్ని పెద్ద అంగీకరించే ఇదికి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సముద్రయానం చేయటం, విదేశీయానం చేయటం బ్రాహ్మణులకి నిషిద్ధం. వచ్చిన వాళ్ళని అంత ఇదిగా రిసీవ్ చేసుకునేవాళ్ళు కాదు. మనకు తెలిసిన విషయాలు ఇవి కూడాను. సో అందుకని తన క్యాస్ట్ నుంచి తను వెలివేయబడతాడు, మళ్ళీ ఇంకా వేరే అవాంతరాలు వస్తాయని చెప్పి రామానుజన్ ఆ ఆఫర్ని నిరాకరించాడు. దీనికి ఒక మెయిన్ కారణం ఏంటంటే రామానుజన్ ఈజ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. సో కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి వాటి చోట్ల ఈ వెజిటేరియన్ దొరుకుతుందని నమ్మకం కూడా ఏమీ లేదు కదా. సో ఇలాంటివన్నీ ఆలోచించి రామానుజన్ రావడానికి నిరాకరించాడు. కానీ కొంతమంది వేరే స్నేహితుల ప్రోద్బలంతో అతను మరొక ప్రయత్నం చేద్దామని చెప్పి అతను నమ్ముకున్న గాడెస్ దేవత నామక్కల్ దేవిని అడుగుదాం, అసలు ఆవిడ ఏముంటుందో ఆవిడ పర్మిషన్ తీసుకుందాం అని చెప్పి నామక్కల్ వెళ్ళి తన స్నేహితుడైన నారాయణ అయ్యర్తో కలిసి నామక్కల్ వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు నిద్ర చేశాడు. ఆ నామక్కల్ ప్రభావం కానీ లేదంటే ఇతనికి కళల ప్రభావం కానీ ఇతను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక గణిత సిద్ధాంతాన్ని ఎలా సాధించావు అంటే నాకు నామగిరిదేవి కల్లో కనపడి నాకు అవన్నీ చెప్పేది, నా నాలుక మీద ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ అంటే కొన్ని ఇంటిగ్రల్ సిద్ధాంతాలు రాసేది, దాంతో నేను నిద్రలేచి అవన్నీ రాసుకునేవాడిని, అంతే తప్పితే నాకు స్వతహాగా ఏం రావు అని చెప్పి క్రెడిట్ మొత్తాన్ని కూడా ఆవిడ పేరుకి ఇచ్చేసేవాడు. అటువంటి విధంగా ఉండేవాడు రామానుజన్. సో అక్కడికి 3 రోజులు పడుకున్న తర్వాత 3వ రోజు అతని కల్లో కనిపించింది నామగిరిదేవి కనిపించి అతనికి చెప్పింది, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళు, అక్కడికి వెళ్తేనే నీకు భవిష్యత్తు బాగుంటుంది, నేను నీకు అండగా ఉంటానని చెప్పి ఆవిడ చెప్పింది అని రామానుజన్ ఆవిడ పర్మిషన్ తీసుకున్నాడు. తర్వాత అతని తల్లికి కూడా కల వచ్చింది. తన కొడుకు బ్రిటిష్ మ్యాథమెటిషియన్స్ మధ్య కూర్చున్నట్టుగా అతనికి ఆవిడ తల్లికి కల్లో కనిపించింది. సో కోమల తమ్మల్ ఆయన తల్లి కూడా దానికి వెళ్ళటానికి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఇంకా అతనికి అడ్డంకులని తొలగిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ నార్మల్గా డిగ్రీ అయిన వాళ్ళకే స్కాలర్షిప్స్ రావు. అలాంటిది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఇతనికి హార్డీ యొక్క ప్రోద్బలంతో నెలకి 75 రూపాయలు, ఆ రోజుల్లో దాదాపుగా ఒక ప్రొఫెసర్ జీతంతో సమానం, అటువంటి స్కాలర్షిప్ని ఇతనికి మంజూరు చేసింది. ఒక స్పెషల్ గ్రాంట్ మీద మంజూరు చేసింది. ఇతని లైఫ్ చాలా బాగా కొనసాగిపోతుంది. ఇతను ఇంగ్లాండ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు. కానీ ఇతను పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ఇతను పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్లో పనిచేయాలి, దాంతో పొద్దునే లేవాలి. కానీ ఇతను అర్ధరాత్రి పూట దాకా దాదాపు తెల్లవారుజామున 3-4 దాకా ఈ పని చేసుకుంటూ ఉండేవాడు, ఈ రీసెర్చ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. మళ్ళా తెల్లవారుజాము లేచి ఈ పూజ పునస్కారాలు ఇవన్నీ ముగించుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఇతని లైఫ్. తర్వాత ఇతని మద్రాస్ యూనివర్సిటీ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఇతను పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్లో ఉద్యోగం మానేశాడు. అతని టైం మొత్తం కూడా దీనికే కేటాయించేవాడు, గణితానికి కేటాయించి రాత్రిపూట తక్కువ సమయం నిద్రపోతూ ఈ తిండి మీద కూడా పెద్ద జాస ఉండేది కాదు. అతని తల్లి భార్య అతనికి చేతిలో నోట్లో కలిపి పెడుతుండేవాళ్ళట. అంటే అతని టైం అంతా వేస్ట్ చేసేవాడు కాదు. అట్లా జరిగిపోతుంది అతని జీవితం. కొంతకాలం అయిన తర్వాత హార్డీ చాలా ప్రెజర్ చేయటం మొదలుపెట్టాడు ఇంగ్లాండ్ రావడానికి. ఇతనికి పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి, ఇతను ఇంగ్లాండ్ వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. కానీ ఇతను ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈ బ్రాహ్మణులకి వెనకాల పిలక నామాలు ఇవన్నీ ఇంగ్లాండ్లో చెల్లవు.
ఇతనికి ముందు ఇంగ్లాండ్ వెళ్ళిన ఒక ఉదాహరణ మనకి చెప్పాలంటే మన మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ గాంధీ గారు. ఆయన కూడా ఈయనకంటే ముందుగా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కొన్ని ఇబ్బందులు పడి వెజిటేరియన్ ఫుడ్ దొరక్క అవన్నీ మనకు తెలుసు. ఆయన పుస్తకం ద్వారా మనకు తెలుసు. సో ఇటువంటి ఉదాహరణల వల్ల అతనికి భయం వేస్తుంది. భయం వేసి అతని హార్డీని అడిగాడు, నేను నాన్ వెజ్ ఫుడ్ తినను, నాకు కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్ అక్కడ ఏర్పాటు అవ్వాలి, తర్వాత నా ఆచార వ్యవహారాలు కొనసాగించుకోవడానికి నాకు ఇది కావాలి అని అడిగాడు. హార్డీ అతనికి అన్నిటికీ అష్యూరెన్స్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, రామానుజన్ ఇక్కడ అన్ని పరీక్షల్లో ఈ గణితము ఇంగ్లీష్ తప్పితే కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో ఇతనికి పరీక్షలు అంటే భయం వేసింది. భయం వేసి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత నేను ఏమైనా పరీక్షలు రాయాల్సి వస్తుందేమో అక్కడ యూనివర్సిటీలో అని చెప్పి భయపడి, అది కూడా ఆ విషయాన్ని కూడా హార్డీకి చెప్పాడు, నాకు ఎటువంటి పరీక్షలు రాయటం ఇష్టం లేదు, నేను కేవలం ఇంగ్లాండ్ వచ్చేది నా 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 సిద్ధాంతాలు ప్రచురించడం పట్ల కోసం, పబ్లిష్ చేయడం కోసం మాత్రమే వస్తున్నాను అని చెప్పి హార్డీకి కొన్ని కండిషన్స్గా రాశాడు. హార్డీ అన్నిటికీ ఒప్పుకున్నాడు. అతని పిలక తీయించేసి ఇంగ్లాండ్ వెళ్ళడం రెడీ అయిపోయాడు కదా, పిలక తీయించేసి క్రాఫ్ట్ చేయించుకున్నాడు, మంచి సూట్ వేసుకున్నాడు, తర్వాత షూస్ కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ఒక మోడర్న్ మ్యాన్గా, ఆ రోజుల్లో బ్రిటిషర్స్ని మనం మోడర్న్ మ్యాన్స్ అంటాం కదా, అలాంటి మోడర్న్ మ్యాన్గా తయారయ్యేందుకు. కానీ అతని స్నేహితులకి అవన్నీ ఇష్టం లేదు. అతను ఇంకా అలాంటి అలవాట్లన్నీ చేసుకుని ఇంగ్లాండ్ వెళ్ళడం రెడీ అయిపోయాడు. అతనికి మెడ్రాస్ యూనివర్సిటీ స్కాలర్షిప్ మంజూరు చేసింది. తర్వాత ఒక ప్రముఖ కంపెనీ అతనికి, ఆ రోజుల్లో టాటాతో ఈక్వల్గా ఉన్న కంపెనీ అతనికి ఆ షిప్ టికెట్ 400 రూపాయలు, సెకండ్ క్లాస్ టికెట్. ఆ టికెట్ని అతనికి ఉచితంగా ఇచ్చింది, ఎందుకంటే అతని ప్రతిభ చూసి అతనికి ఉచితంగా టికెట్ ఇచ్చింది. దాంతో అతను ఆ ప్రయాణానికి సిద్ధమైపోయాడు. తర్వాత ఈ విషయాన్ని అతని ప్రయాణము, అతని ప్రయాణ మార్గం ఇవన్నీ కూడాను రాబర్ట్ కనిగల్ ఈ పుస్తకంలో మనకి విపులంగా వివరించాడు. ఇక్కడ మనకి సమయం తక్కువ కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. తర్వాత అతను ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు చాలా చల్లగా ఉండటం, ఇక్కడ ఇండియాలో మనకి వేడి వాతావరణం, సౌత్ ఇండియాలో వేడి వాతావరణం వల్ల ఇదంతా కూడాను అతనికి సాధ్యపడలేదు. కానీ అతను అటువంటి పరిస్థితుల్లో కూడా హార్డీతో కలిసి చాలా గొప్ప గొప్ప వర్క్స్ చేశాడు, సిద్ధాంతాలు కనిపెట్టాడు. మనకి ఈరోజు కూడాను మనకి తెలుసు, చాలా గొప్ప సిద్ధాంతాలు కనిపెట్టాడు అతను. ఇదంతా అయిన తర్వాత రామానుజన్ ఆరోగ్యం చెడిపోయింది. అక్కడి పరిస్థితులు, వెజిటేరియన్ ఫుడ్ సరిగ్గా దొరక్కపోవడం వల్ల. ముఖ్యమైన ఇంకో కారణం ఏంటంటే, ఆ రోజు రామానుజన్ వెళ్ళిన కొన్ని నెలలకే మొదటి ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. అది అతని ఆ దురదృష్టకర పరిస్థితుల వల్ల అతను అనారోగ్య పాలయ్యి ఇదయ్యాడు. దాని తర్వాత అతను కానీ వర్క్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఏమైందంటే, అతనికి ఇంటి నుంచి రావాల్సిన ఉత్తరాలు రావడం కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధ పరిస్థితుల వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో ఉండి ఆల్మోస్ట్ డెత్ బెడ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాబర్ట్ కనిగల్ మనకు ఒక విషయాన్ని ప్రస్తావించాడు. రామానుజన్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది ఒక కాంట్రవర్సీ విషయం అనమాట. ఈ విషయాన్ని ముందు చెప్పింది ఎవరంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అనే మన ఇండియన్ మ్యాథమెటిషియన్. దాని తర్వాత మనకి ముఖ్యంగా చెప్పుకోదగిన ఇంకొక విశేషం ఏంటంటే, రామానుజన్కి ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ బిరుదు రావటం. ఈ రామానుజన్ ఇంగ్లాండ్ జీవితం 5 ఏళ్ళు గడిచింది. 1914 నుంచి 19 వరకు. దాన్ని మనం విపులంగా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి సమయాభావం వల్ల నేను ఈ విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాను. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ రావటం, 1919లో అతను ఇండియాకి తిరిగి రావాలనుకోవటం. హార్డీ కూడా ఇతని అనారోగ్యం వల్ల అతను ఇండియాకి తిరిగి వెళ్ళి మళ్ళా రావటమే మంచిది అనుకున్నాడు. అతను గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని 1919లో మార్చిలో ఇండియాకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇతని భార్య ఇతను వెళ్ళేటప్పుడు కేవలం అమ్మాయికి జానకి ఆవిడకి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఆ 12 సంవత్సరాలు ఈయన వచ్చిన తర్వాత ఆవిడతో కలిసి ఉండటం ప్రారంభించాడు. కానీ అతని తల్లికి మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఇతను అనారోగ్యం పాలయ్యాడు, ఈ అమ్మాయి జాతకం వల్లే ఇలా అనారోగ్యం పాలయ్యాడని చెప్పి ఆవిడ తల్లి కొంత ఇబ్బంది పడుతూ ఉండేది. ఇతను ఆ సంవత్సర కాలంలో
1919 నుంచి 20 వరకే బతికాడు. ఆ సంవత్సర కాలంలో ఇతను చాలా గొప్ప గొప్ప వర్క్స్ చేశాడు. ఈ ఈ సిద్ధాంతాలు ఈ రోజుకి కూడా మనకి ఫిజిక్స్ వేరే వేరే రంగాల్లో చాలా గొప్ప. అతను ఆ సంవత్సర కాలంలో చేసిన వర్క్ ఒక గొప్ప మ్యాథమెటిషియన్ 150 సంవత్సరాల్లో చేసినంత వర్క్కి సమానం అని చెప్తారు. అంత గొప్ప మ్యాథమెటిషియన్, అంత గొప్ప వర్క్స్ చేశాడు ఆయన. ఆ వర్క్స్ తర్వాత కొంతకాలానికి మద్రాసులో తీవ్ర అనారోగ్యం పాలైన తర్వాత అతన్ని కొన్ని ప్రదేశాలు తిప్పారు, కొన్ని వెచ్చటి ప్రదేశాలు తీసుకెళ్లారు, కానీ అతన్ని సేవ్ చేయడం కుదరలేదు. 1920 ఏప్రిల్ 26వ తారీఖున పొద్దున 10 గంటలకి రామానుజన్ చనిపోయారు. ట్యూబర్క్యులోసిస్, టీబీతో చనిపోయారని చెప్పి మనకి చాలామంది చెప్తుంటారు, కానీ ట్యూబర్క్యులోసిస్ కాదు, ఒక అమీబయాసిస్ అని చెప్పి ఒక లివర్ సంబంధిత వ్యాధితో రామానుజన్ చనిపోయాడని చెప్పి తర్వాత పరిశోధనలో తేల్చారనమాట. అతను చివరి కాలంలో చేసిన వర్క్స్ని ద లాస్ట్ నోట్బుక్, అంటే అతను రచించిన ఆ సిద్ధాంతాలన్నింటినీ లాస్ట్ నోట్బుక్ అని మనకి ఈరోజు చాలా పాపులర్ నోట్బుక్. దాంట్లో సిద్ధాంతాలు చాలా ఇంకొక 500 సంవత్సరాల తర్వాత కూడా అవి ఉపయోగపడేంత ఇదిగా ఉంటాయి ఆ సిద్ధాంతాలు. అంత గొప్ప వర్క్ చేశాడు. తర్వాత రామానుజన్ చనిపోయిన తర్వాత అతను ఇంగ్లాండ్ వెళ్ళొచ్చాడని చెప్పి అతని ఈ అంత్యక్రియలకి ఎవరు బ్రాహ్మణులు, అతని క్యాస్ట్ వాళ్ళు ఎవరు కూడా హాజరవ్వలేదు. దాంతో అంత గొప్ప పేరు సాధించిన ఆ వ్యక్తికి ఇటువంటి అంత్యక్రియలు జరగటం చాలా బాధాకరం అని చెప్పి అతని స్నేహితులే కొంతమంది అతని అంత్యక్రియలు జరిపించారు. అది కూడా మనకి రాబర్ట్ కనిగల్ చాలా మనకి హృద్యంగా దీంట్లో చెప్తారు. Early on April 26, 1920, he lapsed into unconsciousness. For 2 hours, Janaki sat with him, feeding him with sips of dilute milk. Around mid-morning or perhaps a little earlier, he died. With him were his wife, his parents, his 2 brothers, and few friends. He was just 32 years old. At the funeral later that day, most of his orthodox Brahmin relatives stayed away. Ramanujan had crossed the waters and too sick on his return to make the trip to Rameswaram for the purification ceremonies his mother had planned was still tainted in their eyes. Ramachandra Rao arranged the cremation through his son-in-law and Ramanujan's boyhood friend Rajagopalachari. At about 1 in the afternoon, his emaciated body was put into the flames on the cremation ground near Chetpat. The next day, assigning it registration number 228, a government clerk officially recorded his death. రామానుజన్ చనిపోయిన తర్వాత ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ ఎవరు హాజరు కాలేదు అని మనకి ఇక్కడ రాబర్ట్ కనిగల్ ప్రముఖంగా ప్రస్తావించాడు. సో మనం ఇప్పటివరకు ఒక మనిషితో ప్రయాణం చేసి అతని గురించి మనం చెప్పుకున్నాం. అసలు రామానుజన్ ఎట్లా మనం ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం అనేది మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం. రామానుజన్ తర్వాత భారతదేశంలో వచ్చిన మార్పులు, సైంటిఫిక్ థియరీస్, మ్యాథమెటికల్ థియరీస్ ఎలా డెవలప్ అయినాయని చెప్పి రామానుజన్ ఈరోజు మనం సింబల్ ఆఫ్ జీనియస్ అంటాం, కానీ అతను పడ్డ కష్టాలు, అతని కుటుంబ పరిస్థితులు ఈరోజు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. చేతిలో ఒక డిగ్రీ లేని వ్యక్తికి ఎక్కడా వాల్యూ లేదు. అతను ఎంత గొప్ప జీనియస్ అయినా కానివ్వండి, అతని మాట వినేవాళ్ళే లేరు. అటువంటి స్థితిలో ఈరోజు కూడా ఇండియా ఉంది. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చెప్తాడు, రామానుజన్కి చిన్నప్పుడే కనుక మంచి సహాయం అందుంటే ఇంకా గొప్ప వ్యక్తిగా మారుండేవాడు. కానీ ఆ రోజు ఇండియా పరిస్థితులు అతనికి జాబ్లెస్నెస్ని క్రియేట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించాడు రామానుజన్ గురించి. ఇలాంటి పరిస్థితులు ఈ రోజు కూడా మనకి కొన్ని కనబడుతూ ఉన్నాయి, కానీ కొంత బెటర్ అనుకోవచ్చు ఆ రోజులతో పోలిస్తే. ఎందుకంటే కొంత మూఢత్వం ఉండేవి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి మనకి. తర్వాత రామానుజన్ చేసిన ఈ వర్క్స్ అనేవి చాలామందికి తెలీదు. కేవలం రామానుజన్ ఒక జీనియస్గానే తెలుసు. రామానుజన్ చేసిన వర్క్స్ ఈరోజు మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లోను, తర్వాత పాలిమర్ ఇండస్ట్రీస్, నానో టెక్నాలజీస్, తర్వాత రాకెట్ సైన్సెస్, స్ట్రింగ్ థియరీ, ఇలాంటి వేరే వాటిల్లో మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. రామానుజన్ చేసిన సిద్ధాంతాలు దాదాపు 100 సంవత్సరాల తర్వాత మనకి ఈరోజు ఆశ్చర్యపరుస్తూ వాటి అప్లికేషన్స్ని చూపిస్తున్నాయి మనకి కూడా. సో రామానుజన్ చేసిన వర్క్
ఎంత ఉపయోగకరమైంది, భారతదేశానికి అతను ఎంత కీర్తి ప్రతిష్టలు సాధించాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఈ పుస్తకంలో ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పింది ఇంకా చాలా విపులంగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. ఇంకా మనకి తెలుగు పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇదొక పుస్తకం, శ్రీనివాస్ రామానుజో విగ్రహవాన్ గణిత అని మల్లాది నరసింహమూర్తి గారు రాసిన ఇదొక మంచి పుస్తకం ఉంది. ఇంకా కొన్ని తెలుగులో పుస్తకాలు ఉన్నాయి మనకి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను, కొంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో ఉన్న బుక్స్. ఇది ఒక నెంబర్ థియరీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రామానుజన్. దిస్ ఈస్ బై ప్రొఫెసర్ బ్రూస్ వెంచ్ ఆఫ్ ఇల్లినాయ్ యూనివర్సిటీ. అండ్ రామానుజన్స్ ప్లేస్ in the world of mathematics. This is by Professor Krishnaswamy Alladi. This is one of the great books of Ramanujan. And significant figures అనే పుస్తకంలో ఇయాన్ స్టీవర్ట్ రాసిన పుస్తకంలో రామానుజన్ గురించి చాలా ప్రముఖంగాను మంచి మంచి విషయాలు రాశారు. అంత రామానుజన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి రాశారు. తర్వాత ప్రొఫెసర్ కెన్వోనో రాసిన పుస్తకం ఇదొకటి, మై సెర్చ్ ఫర్ రామానుజన్. ఇది కూడా ఒక మంచి టెక్నికల్ బుక్, మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత రామానుజన్స్ వర్క్స్ టెక్నికల్ రిపోర్ట్, ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి మనకి రామానుజన్ గురించి తెలుసుకోవడానికి. కానీ వాటన్నిటికంటే కూడాను రామానుజన్ని ఒక హ్యూమన్ యాంగిల్లో, మ్యాథమెటిషియన్ ప్లస్ హ్యూమన్ యాంగిల్, ఎందుకంటే రామానుజన్ జీవితం నుంచి మనం గణితాన్ని వేరు చేయడం అనేది కుదరదు. అటువంటి దాని హ్యూమన్ యాంగిల్ని ప్రజెంట్ చేశాడు రాబర్ట్ కనిగల్. ఈ పుస్తకంలో ఒక చోట చెప్తాడు, న్యూటన్ మామూలుగా సాధారణంగా అందరూ గణితాన్ని లేదా ఏదైనా ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారు, కానీ గణితం అనే సబ్జెక్టే న్యూటన్ రామానుజన్ని చూస్ చేసుకుంది అని చెప్తాడు. అంటే అంత గొప్ప వ్యక్తులు, వాళ్ళు మామూలుగా వ్యక్తులతో పోల్చదగిన వ్యక్తులు కాదు అని తన అభిప్రాయాన్ని ఈ పుస్తకంలో చివరిగా చెప్తాడు. తర్వాత రామానుజన్ తర్వాత హార్డీకి రామానుజన్కి ఉన్న రిలేషన్షిప్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆ పుస్తకంలో. ఆ తర్వాత రామానుజన్ పోయిన తర్వాత హార్డీ దాదాపుగా 27 సంవత్సరాలు బతికాడు. ఆ 27 సంవత్సరాల్లో రామానుజన్ గురించి హార్డీ చాలా గొప్పగా ప్రతి చోట చెప్తూనే ఉన్నాడు. హార్డీ రామానుజన్ని మర్చిపోవాలనుకోలేదు. చివరిదాకా కూడాను ఈరోజు రామానుజన్ లాంటి వ్యక్తి మనకు తెలిసాడంటే దాంట్లో 70% అది హార్డీ యొక్క సహాయం అనే మనం అనుకోవాలి ఖచ్చితంగా కూడా. ఈ పుస్తకంలో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. చాలా మనకి సమయాభావం వల్ల నేను మొత్తం చెప్పలేకపోయాను. మీకు ఈ పుస్తకం కావాలంటే నేను పీడిఎఫ్ పంపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అవును సార్, నిజమే. భాస్కరం కల్లూరి గారు, అవకాశవాదం ఈ దేశానికి నిజంగానే పెద్ద శాపంగా పరిణమించింది. గౌరీ తేజ, నేను ఖచ్చితంగా ఆ పుస్తకాలన్నీ పోస్ట్ చేశాను, కొన్ని ఉన్నాయి నా దాంట్లో, మళ్ళీ ఇంకా పోస్ట్ చేస్తాను. అవును, వంశీకృష్ణ గారు నిజమే, అంత గొప్ప వ్యక్తికి అలా జరగటం అనేది దురదృష్టకరం. ఈ రోజుకి మనకి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కూడా. అప్పటి మూఢ పద్ధతులు అనుకోవచ్చు దానికి కారణం. అవును సార్, నిజమే. అది గణితమే న్యూటన్ని రామానుజన్ని ఎన్నుకుంది అనేది మనం రామానుజన్ గురించి తెలుసుకున్న తర్వాత మనం కూడా చెప్పే మాట అది. షూర్ రేఖా మేడం, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను ఈ పుస్తకాన్ని. ఇది ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, ఒక టీచర్లు కూడా చదువుకోవాల్సిన పుస్తకం ఇది. ఖచ్చితంగా ప్రతి లైబ్రరీలోనూ ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన పుస్తకం. ఎందుకంటే మన భారతదేశానికి జీనియస్ అనే ఒక గుర్తింపిచ్చిన మోడర్న్ గుర్తింపిచ్చిన రామానుజన్, మిగతా ప్రపంచానికి ఐన్స్టైన్ ఎలాగో మనకి మన ఓన్ రామానుజన్, మన ఓన్ జీనియస్ శ్రీనివాస్ రామానుజన్. అవును సార్, నిజమే. అది రామానుజన్కి డిగ్రీలు ఏం లేవు, కానీ
అతను ఇక్కడ ఫెయిల్ అయినా అక్కడికి వెళ్ళి పిహెచ్డి స్థాయి ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ భారతదేశంలో ఆ, భారతదేశంలో ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి విదేశాల్లో ఆ, విదేశాలు వెళ్ళి ఒక పిహెచ్డి స్థాయి, ఒక ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మనం ఈ రోజులో చెప్పుకుంటే ఒక నోబెల్ ప్రైజ్ ఒక రేంజ్లో అనమాట, ఒక సెలబ్రిటీ స్థాయిని ఎన్నుకున్నాడంటే ఖచ్చితంగా అది మనం గుర్తించదగిన విషయం. అవును సార్, నిజంగా రామానుజన్ ఒక ఫిలాసఫర్ కూడా, ఒక మెటాఫిజిక్స్, ఒక మెటాఫిజిషియన్, ఒక ఫిలాసఫర్ కూడా రామానుజన్. వంశీకృష్ణ గారు, తప్పకుండా నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. థ్యాంక్ యూ రవి, ఐ ఎంజాయ్డ్ యువర్ సెషన్ ఆల్సో, యువర్ స్టోరీస్ ఆల్సో. ఖచ్చితంగా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగినా, రామానుజన్ అతని లైఫ్, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అడిగినా నేను ఖచ్చితంగా వాటన్నిటికీ సమాధానం చెప్తాను. ఇలాంటి వారిని ఇప్పుడు కూడా కోల్పోతున్నాను సార్, నిజమే అది. అవును సార్, ఇప్పుడు ఒక చిన్న ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. ఏంటంటే రామానుజన్కి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఒక ఈ ఆన్లైన్ పిటిషన్ కూడా స్టార్ట్ అయింది. రామానుజన్ ఖచ్చితంగా భారతరత్నకి అర్హుడు అని చెప్పి. ఉన్నారు సార్, మనకి నోటబుల్ మ్యాథమెటిషియన్స్ రామానుజన్ తర్వాత, రామానుజన్ కంటే ముందు కూడా చాలామంది ఉన్నారు. హాయ్ ఆర్య. మనకి రీసెంట్గా 2016లో ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే ఒక మూవీ వచ్చింది. తప్పకుండా మీరు కుదిరితే ఆ సినిమా చూడండి. ఈ పుస్తకంలోని కాంటెంట్ని చాలా వరకు ఆ పుస్తకంలో ఆ సినిమాలో చూపించారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ సార్ రజనీకాంత్ గారు. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని, రామానుజన్ జీవితంలో ముఖ్యమైన విషయాలు నేను ఒకటి మర్చిపోయాను. అంటే రామానుజన్ ఇది ఒక 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 మనకి ఒక ఐకానిక్ స్టోరీ లాగా అయిపోయింది. రామానుజన్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, ఒక నర్సరీలో ఉన్నప్పుడు అతని అనారోగ్యం అప్పుడు హార్డీ వచ్చాట అతను చూడటానికి. కానీ హార్డీ వచ్చిన ఒక కార్ నెంబరు 1729. ఇది చూడటానికి మనకి ఒక ప్రధాన సంఖ్యలాగా ఉంటుంది, పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఒక డల్ నెంబర్ లాగా ఉంటుంది అనుకున్నాడు అతను అదే విషయాన్ని తీసుకొచ్చి రామానుజన్కి చెప్పాడు. నేను ఇప్పుడు వచ్చాను, ఒక కార్లో వచ్చాను, ఆ కార్ నెంబరు 1729, ఈ నెంబర్ ఎందుకు చాలా డల్గా ఉంది, నాకు నచ్చలేదు, ఇదేదైనా బ్యాడ్ సైనా అని అడిగాడు. అడిగితే రామానుజన్ అప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. వెంటనే హార్డీకి రిప్లై ఇచ్చాడు. 1729, 1729 ఈజ్ నాట్ ఏ డల్ నెంబర్, యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్. చాలా చాలా ఆసక్తికర సంఖ్య. ఎలా అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్, వీ కెన్ టు ఎక్స్ప్రెస్ ఇట్ యాజ్ ఏ సమ్ ఆఫ్ 2 cubes దిస్ ద లీస్ట్ నెంబర్. అతి చిన్న సంఖ్య అనమాట ఇది. మనం రెండు రకాలుగా ఘనాలుగా మనం నిరూపించగలిగిన సంఖ్య అని వెంటనే సమాధానం చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు రామానుజన్. కానీ రామానుజన్కి ఈ శక్తి ఎలా వచ్చింది అనేది చాలామందికి ఇప్పటికీ కూడాను ఒక 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 ప్రశ్నగానే మిగిలిపోయింది. రామానుజన్ మాత్రం తనకి నామగిరిదేవే ఆ శక్తిని ప్రసాదించిందని చెప్పేవాడు. కానీ ఇప్పటికీ కూడా అదొక మిస్టరీ అనమాట. ఎలా అంటే రాబర్ట్ కనిగల్ ఈ పుస్తకంలోనే చెప్తాడు. ఒక 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 బయాలజీ ప్రొఫెసర్, ఒక సైంటిస్ట్ తన ల్యాబ్లో నిరంతరం గడిపితే తన సిద్ధాంతాల గురించి తెలిసినట్టుగా రామానుజన్ తన సిద్ధాంతాలతోటి, ఆ సంఖ్యలతోటి ప్రతిరోజు గడిపేవాడు కాబట్టి అతనికి ఆ ఇన్సైట్ వచ్చింది. సో
ఆ కాన్సన్ట్రేషన్ వచ్చింది అని చెప్పి ఇప్పటికీ చెప్తారు. అవును సార్. చాలామంది పరిశోధన చేశారు రామానుజన్ గురించి, రామానుజన్ వర్క్స్ గురించి. ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా ప్రముఖమైన మ్యాథమెటిషియన్స్ పరిశోధన చేశారు. ఈవెన్ నా రీసెర్చ్‌లో భాగం కూడా రామానుజన్ చేసిన ఈ పరిశోధనల గురించి ఉంటుంది సార్. అవును సార్. ఇట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇట్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎ సమ్ ఆఫ్ 2 క్యూబ్స్. శ్రీశైల్ రెడ్డి గారు ఇంకా కంక్లూడ్ చేసేయచ్చా? ఇంకా ముగించచ్చా నేను? ఈ లైవ్ సెషన్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అవును సార్. అది ఖచ్చితంగా మనం గాడ్స్ గిఫ్ట్ అనే అనుకోవాలి రామానుజన్కి వచ్చింది. లైవ్ సెషన్ చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక్గా విన్న వాళ్ళందరికీ కూడాను. అవును సార్. ఇట్ హ్యాస్ 2 ways to express it as a number 1729. ఎస్ సార్. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీశైల్ రెడ్డి గారికి, బీపీ పడాల గారికి, దీని వెనకాల ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖమైన వ్యక్తులందరికీ కూడాను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వ్యక్తులందరికీ కూడాను, నన్ను ఇంతసేపు ఓపికగా విన్న వాళ్ళందరికీ కూడాను నమస్తే, కృతజ్ఞతలు. రామానుజన్ గురించి మరింత విపులంగా చెప్పుకునే అవకాశం మళ్ళా వస్తుందని చూద్దాం. నా టైం లైన్లో చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చాలా ఈ రామానుజన్ గురించి విశేషాలు. ఓకే, అందరికీ గుడ్ నైట్, నమస్తే, ఉంటానండి.